హలో అందరికి సో ఇవాళ మనం వచ్చేసి క్రాఫ్ట్ ఫర్నిచర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కి అయితే వచ్చేసాం అన్నమాట. ఇది వచ్చేసి మనకు మేడ్చల్ చెక్ పోస్ట్ అలాగే దగ్గరకు వచ్చేసి మనకి భారత్ పెట్రోల్ బంక్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఒకవేళ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వచ్చేస్తుంది, మనకు డైరెక్షన్స్ చూపించేస్తుంది. మీరు వెంటనే వచ్చి విజిట్ చేయొచ్చు అన్నమాట. మన క్రాఫ్ట్ ఫర్నిచర్ షాప్ లో వచ్చేసి మనకి హోమ్ పర్పస్ కానీ అలాగే ఆఫీస్ పర్పస్ కానీ ఇలా మనకు ప్రతి ఒక్కటి కూడా ఫర్నిచర్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు నచ్చినట్టుగానే కస్టమైజ్ చేయించుకొని మనం తీసుకోవచ్చు అన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒకవేళ ఇల్లుకి సంబంధించింది చూసుకుంటే ఇల్లు ఒకటే కడితే సరిపోదు కదా, ఇంటికి అందంగా ఉండాలంటే మనకి ఫర్నిచర్ అనేది కూడా ఉండాలి. సో అలాంటి ఫర్నిచర్ మంచి బ్రాండ్ తోటి అలాగే మంచి క్వాలిటీ తోటి విత్ లో ప్రైస్ తోటి మన క్రాఫ్ట్ ఫర్నిచర్ వాళ్ళైతే ఇస్తున్నారు అన్నమాట. ఒకసారి చూసేద్దాం. నేను చెప్పడం మీరు వినడం కాకోకుండా మీరు కూడా చూసినట్లయితే మీకు కూడా అర్థం అవుతుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఒకసారి మీరే చూసేయండి. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్ సోఫాస్ అయితే ఉన్నాయి అన్నమాట. అందులో ఒకటి చూసుకుంటే మనకి ఆదిలాబాద్ ఎల్ షేప్ సోఫా ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనం చాలా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంది. అలాగే మనకి ఇక్కడ హ్యాండ్ పెట్టుకునేటప్పుడు కూడా మనకు వుడ్ తోటి అయితే తయారు చేసి పెట్టారనమాట. చాలా చాలా నైస్ గా ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కంఫర్ట్ గా పెట్టుకునే దానికి మిడిల్ లో కూడా ఒక వుడ్ తోటి అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు మీకు నచ్చినట్టుగా కలర్ కాంబినేషన్స్ కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు. అలాగే మనకు మోడల్ ని కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకు హోమ్ పర్పస్ అయినా యూజ్ చేయొచ్చు అలాగే ఆఫీస్ పర్పస్ అయినా యూజ్ చేయొచ్చు అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి 28,700 రూపీస్ ఉంది. అలాగే మన వీడియో చూసి వచ్చి కొనాలనుకున్న వాళ్ళకి మాత్రం మనకి కొంచెం నెగోషియబుల్ అని ఉంటుంది అనమాట. సో ఒకసారి అయితే మీరు వచ్చి ట్రై చేయండి అలాగే విజిట్ చేయండి. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మోడల్స్ ఉన్నాయి అనమాట. అందులో ఈ మోడల్ చూసుకుంటే మనకు ఆఫీసర్ ఎల్ షేప్ సోఫా అనేది ఉందన్నమాట. సో ఇక్కడ మేము వచ్చేసి పూర్తిగా గ్రే కలర్ లోనే కస్టమైజ్ అయితే చేసామన్నమాట. ఒకవేళ మీకు ఈ కలర్ నచ్చలేదు అనుకుంటే, షేప్ నచ్చలేదు అనుకుంటే మేము దానికి తగ్గట్టుగా షేప్ కానీ అలాగే కలర్ కానీ కూడా కస్టమైజ్ చేసి ఇస్తాం. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని ఎల్ షేప్ అంటారు అనమాట. సో మనకి చూసుకుంటే ఇక్కడ చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. మనం మిడిల్ లో కూర్చున్నా కూడా, ఒకవేళ మిడిల్ లో కూర్చున్న వారికి చాలా వరకు కూడా కంఫర్ట్ ఉండదు. అలాంటిది మనం ఇక్కడ కూర్చున్నా కూడా మిడిల్ లో కూర్చున్నా కూడా చాలా కంఫర్ట్ ఉంది. అలాగే మనకు కార్నర్స్ కానీ ఇటు కార్నర్స్ కానీ చూసుకున్నట్లయితే చాలా చాలా కంఫర్ట్ ఉంది. ఒకవేళ మీకు నచ్చినట్టుగా కావాలనుకుంటే దాన్ని ఎలా కావాలంటే అలా కస్టమైజ్ అయితే చేయించుకోండి. ఇంకొకటి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు హెడ్ రెస్ట్ సోఫా అనేది ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒకవేళ మీకు హెడ్ రెస్ట్ కావాలనుకుంటే దీన్ని పైకి కూడా లిఫ్ట్ చేసి మీకు రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది చూసుకున్నట్లయితే పూర్తిగా బ్రౌన్ కలర్ లో డిజైన్ చేసేసారనమాట. ఒకవేళ మీకు కూడా దీనికి తగ్గట్టుగా ఒకవేళ ఈ డిజైన్ నచ్చలేదు అనుకున్నా కూడా సో మీకు ఇక్కడ కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు. ప్రతిదీ కూడా నాకైతే ఇది హెడ్ రెస్ట్ సోఫా అనేది చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చాలా మంది కూడా సోఫాలో కూర్చొని టీవీలు చూడమా లేదంటే ఇది అది చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కొంచెము బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ వచ్చినప్పుడు మనకి చాలా ఈజీగా రెస్ట్ తీసుకునే అవైలబుల్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయని చెప్పాను కదా, అందులో ఇంకొక బ్యూటిఫుల్ మోడల్ వచ్చేసి విత్ పిల్లో అన్నమాట. ఈ సోఫా వచ్చేసి 4 స్క్వేర్ సోఫా అన్నమాట. ఇందులో మనం చూసుకున్నట్లయితే మనకు పిల్లోస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ మీకు ఈ పిల్లోకి ఈ కలర్ కానీ డిజైన్ కానీ నచ్చలేదు అనుకుంటే మీకు నచ్చిన కలర్, అది డ్యూయల్ కలర్ కానీ లేదంటే సింగిల్ కలర్ కానీ ఏదైనా సరే కస్టమైజ్ చేసి ఇస్తారనమాట. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి హ్యాండ్ పెట్టుకునేదానికి వుడ్ తోటి అయితే కస్టమైజ్ చేసి ఇచ్చారనమాట మేము. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ చూసుకుంటే మిడిల్ లో కూడా చాలా కంఫర్ట్ గా ఉండేదానికి మిడిల్ లో కూడా వుడ్ తోటి తయారు చేసి ఇచ్చేసాము. అలాగే ఇంకొకటి ఏంటంటే మనకు మిడిల్ కూర్చుండేదానికి కూడా చాలా కంఫర్ట్ ఉంది. నాకైతే చాలా కంఫర్ట్ ఉంది. మీరు కూడా అలానే ఫీల్ అవుతారు. ఒకవేళ మీరు కూడా దీన్ని మీకు నచ్చినట్టుగా
కస్టమైజ్ చేయించుకోవాలన్నా కూడా మా దగ్గర అవైలబుల్ గా ఉంది. ఒకసారి మీరు వచ్చి విజిట్ చేసి మీకున్న డౌట్స్ కూడా క్లారిటీ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకొక కొన్ని మోడల్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కామన్ సోఫా అనేది ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి చాలా సో మీరు ఇక్కడ ఈ కామన్ సోఫాలో చూసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ డిజైన్ చూసుకున్నట్లయితే చాలా మంచిగా డిజైన్ చేసి ఇచ్చాము. కార్నర్ లో కానీ అలాగే మనకి ఇక్కడ మిడిల్ లో కానీ లేదంటే ఇక్కడ కార్నర్స్ లో కానీ ప్రతి ఒక్క ప్లేస్ లో కూడా మంచిగా డిజైన్ చేసి ఇచ్చాము. సో మీకు తగ్గట్టుగా మీకు ఎలా కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే అలా కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఏదైతే కలర్ కానీ లేదంటే షేప్ కానీ సో డిజైన్ కానీ ఇలా ప్రతిదీ కూడా కస్టమైజ్ చేసి ఇస్తాము. ఇది చూసుకుంటే నాకైతే చాలా కంఫర్ట్ ఉంది అనమాట. మీకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా హ్యాపీగా కూర్చొని మీరు సోఫాలో కూర్చొని హ్యాపీగా తినొచ్చు. అలాగే టీవీ కూడా చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకా చూసుకున్నట్లయితే మనకు చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మాత్రం చెప్పాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అంత కంఫర్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు చెప్పింది ఒక లెక్క అయితే ఇది మాత్రం ఇంకొక లెక్క అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూర్చుంటే మాత్రం మీరు కోమానే వెళ్ళిపోతారు, దీంట్లో పడుకుంటే మాత్రం ఇంకా కోమా వెళ్ళిపోతారు. ఎందుకంటే అంత మంచిగా మనకి చాలా కంఫర్ట్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చాలా కూర్చున్న వెంటనే చాలా బెండ్ అయిపోతుంది కూడా లోపలికి. సో దీన్ని చూసుకుంటే ఎవరైనా వదులుకుంటారా అండి? నేనైతే అస్సలు వదులుకోను, మీరైతే అస్సలు వదులుకోకండి. చూస్తున్నాం కదా మనకి ఇక్కడ చాలా అంటే చాలా కంఫర్ట్ గా ఉందన్నమాట. లేదా ఈ కలర్ కానీ లేదంటే మీకు డిజైన్ కానీ ప్రతిదీ కూడా చాలా కంఫర్ట్ ఉంది అన్నమాట. ఒక్కసారి మీరు వచ్చి చూసారంటే ఇలా ఫ్లాట్ అయిపోతారు ఆ సోఫాని చూస్తే మాత్రం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇందులోనే చాలా డిజైన్స్ అనేది కూడా ఉన్నాయి అన్నమాట. అది ఒక డిఫరెంట్ మోడల్, ఇది ఒక డిఫరెంట్ మోడల్ అన్నమాట. మనకు చూసుకున్నట్లయితే ఒక్క మోడల్స్ లోనే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. రిక్లైనర్ సోఫాలోనే ఇన్ని మోడల్స్ ఉన్నాయి అన్నమాట. ఇది కూడా చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంది నాకైతే. సో మీరు కూడా చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతారు, అలాగే హ్యాపీగా కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంచిగా డిజైన్ చేసేసారు. సో ఈ డిజైన్ కానీ లేదంటే ఈ ఫ్యాబ్రిక్ కానీ ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్ గా ఉందన్నమాట. మనకి మేము అలా తయారు చేసి ఇస్తాం మీకు. సో మీకు కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసి అయితే ఇస్తాం అనమాట. సో మనకి ఇక్కడ సోఫాలో చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఆ వెరైటీ ఏంటో కూడా ఒకసారి చూద్దాం అనమాట. ఇంకొకటి ఏంటంటే మీకు కాళ్ళు ఇలా పెట్టుకొని ఒకవేళ చూడాలన్నా కూడా తినాలన్నా కూడా చాలా కొంచెము డిఫరెంట్ గా అంటే లైక్ లెగ్ పెయిన్స్ రావడం ఇలా జరుగుతుంది అనమాట. ఒకవేళ మనం సోఫాలో పడుకోవాలన్నా కూడా ఇంకొకటి ఏంటంటే దీనికి ఇంకొక ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉందన్నమాట. మనకి లెగ్స్ అనేది హ్యాపీగా ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని హ్యాపీగా టీవీ చూడమా లేదంటే తినడమా ఏదో ఒకటి చేసేయచ్చు, ఇలానే పడుకోవచ్చు కూడా మనము. ఇది స్పెషల్ అవైలబుల్ గా ఉందన్నమాట మనకైతే. సో మనకి ఇలాంటి కంఫర్ట్ వచ్చేసి ఇటు కార్నర్ ఒకటి అటు కార్నర్ ఒకటి ఉంటుంది అనమాట. మీరైతే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, ఈ సోఫాలో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే నేను మీకు కొన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, అలాగే డిఫరెంట్ గా కస్టమైజ్ చేసినవి సోఫాస్ కూడా ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి. సో ఇందులో ఉన్న ఫ్యాబ్రిక్స్ కూడా మీకు ఒకవేళ నచ్చలేదు అనుకుంటే మీకు నచ్చినట్టుగా ఫ్యాబ్రిక్స్ అయితే మా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. సో మీరు ఒక్కసారి వచ్చి క్రాఫ్ట్ ఫర్నిచర్ షాప్స్ ని అయితే విజిట్ చేసేయండి. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక సోఫా ఉందన్నమాట, 3 సీటర్ సోఫా. ఓన్లీ సోఫానే కాదు, ఇది సోఫా విత్ కమ్ బెడ్ అనమాట. సో మనకి ఇక్కడ 2 కపుల్స్ ఉన్నారంటే ఇది ఇంటికి చాలా అందంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. డీసెంట్ సోఫా అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీకు సోఫాలో కూర్చొని కొంచెం బోర్ కొట్టిందంటే దీని మీదనే కూడా పడుకోవచ్చు. ఒకసారి అయితే నేను మీకు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను, ఒక్కసారి అయితే చూడండి. సోఫా కమ్ బెడ్. సో చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. సో మీకు సోఫాగా యూజ్ చేసుకున్నప్పుడు విత్ 2 పిల్లోస్, ఓన్లీ ఒకవేళ బెడ్ గా యూజ్ చేయాలనుకున్నప్పుడు 1 పిల్లో ఉంది అనమాట. సో మనకి ఇక్కడైతే చూసుకున్నట్లయితే ప్రెసెంట్ 2 కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ మీకు కావాలనుకుంటే కూడా మా దగ్గర ఇంకా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ప్రెసెంట్ అయితే ఇవి చాలా ఇంపార్టెంట్ సోఫా అని చెప్పుకోవచ్చు కూడా, ఎందుకంటే చూస్తుంటేనే చాలా డీసెంట్ సోఫా విత్ కమ్ బెడ్ అనేసి కూడా అనిపిస్తుంది. నాకైతే ఈ 2 కలర్స్ చాలా బాగా నచ్చాయి. ఒకవేళ ఫ్యూచర్ లో ఇల్లు కూడా కట్టుకుంటే మాత్రం ఈ సోఫా మాత్రం పక్కా తీసుకుంటాను.
ఎందుకంటే అంత బాగా నచ్చింది. డీసెంట్ గా ఉన్నాయి. ఒక ఇంటికి డీసెంట్ గా కావాలి అనుకుంటే ఈ 2 సోఫాస్ మాత్రం ఖచ్చితంగా కావాలి. సో ఒకసారి అయితే మీరు క్రెఫ్ట్ ఫర్నిచర్ షాప్ కి అయితే విజిట్ చేసేయండి. సో మా దగ్గర ఓన్లీ సోఫాసే కాకుండా దివాన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అన్నమాట. విత్ డిఫరెంట్ మోడల్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చాలా చాలా మంచిగా డ్యూయల్ కలర్ తోటి అయితే ఒక దివాన్ ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వుడ్ తోటి కూడా కార్నర్ లోని ఇచ్చేసాము. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే షేప్ కూడా చాలా చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఇక్కడ మనకి విత్ పిల్లో తోటి దివాన్ కాట్ అయితే ఇస్తున్నాం అనమాట. ఒకసారి అయితే మీరు వచ్చి చూడండి. మీకు కావాల్సినట్టుగా కలర్స్ అయితే మేము కస్టమైజ్ చేస్తాము. ఇంకొకటి ఏంటంటే మనకి దగ్గర ఇక్కడ చాలా చూసుకున్నట్లయితే ప్రెసెంట్ అయితే మా దగ్గర డ్యూయల్ కలర్ తోటి అయితే ఉందన్నమాట. ఒకవేళ మీకు సింగిల్ కలర్ కావాలి అనుకుంటే, ఇంకొకటి ఏంటంటే డ్యూయల్ కలరే ఇంకొకటి కావాలి అనుకుంటే కూడా మేము కస్టమైజ్ చేస్తాం అనమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా కంఫర్ట్ ఉంది. ఎవరైనా సరే ఇక్కడ కూర్చొని మూవీస్ చూడడం లేదంటే మాట్లాడుకోవడం ఏదైనా సరే మనకి ఇక్కడ మంచిగా కంఫర్ట్ ఉంది అనమాట. సో దివాన్ లో మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే డ్యూయల్ కలర్ అయితే చూసామన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇంకా 2 మోడల్స్ ఉన్నాయి. ఇది ఒక మోడల్, ఇంకొకటి సో ఇక్కడ ఇంకొక మోడల్ అయితే ఉందన్నమాట. చూసుకుంటే మనకి ప్రతి ఒక్కటి కూడా చాలా సింపుల్ గా డిజైన్ అయితే చేసి పెట్టాము. మీరు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఈ దివాన్ కాట్ లో కూర్చొని కూడా చాలా మంచిగా కంఫర్ట్ గా ఫీల్ అవ్వచ్చు. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం మీకు లగ్జరీగా కనిపిస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో పెట్టాలనుకున్నా కూడా చాలా లగ్జరీగా ఉంది. అండ్ అలాగే కంఫర్ట్ తోటి ఉంది విత్ లో ప్రైస్ అన్నమాట. సో మనం ఇది వరకు చూసుకున్నట్లయితే సోఫా కమ్ బెడ్, సో ఓన్లీ సోఫా ఇది వరకే చూసాం. కానీ ఇక్కడ ఈ సోఫాకి వచ్చేసి మనకు స్టోరేజ్ కూడా అవైలబుల్ గా ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకవేళ మీరు స్టోరేజ్ ఆప్షన్ చూడాలనుకుంటే ఇక్కడ మీకు నచ్చినట్టుగా స్టోరేజ్ అయితే ఫిల్ చేసేసుకోవచ్చు. అంటే బెడ్ లోనే మీకు స్టోరేజ్ ఫిల్ చేయడం చాలా అద్భుతంగా ఉంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సోఫా కమ్ బెడ్ అన్నాం కాబట్టి ఇక్కడ కూడా మనకి బెడ్ అనేది కూడా అవైలబుల్ గా ఉంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సోఫా అలాగే బెడ్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ సోఫాలో మనకి స్టోరేజ్ అనేది లెఫ్ట్ సైడ్ కి ఇచ్చారు కదా, దీన్ని రైట్ సైడ్ కి కూడా మనం షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మేమే కస్టమైజ్ చేసేసి ఇస్తాము. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బెడ్ గా కూడా చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీరు ఈ కలర్ కానీ లేదంటే ఈ స్టోరేజ్ ది కానీ షిఫ్ట్ చేయించుకోవాలంటే కూడా మేము కలర్ ది కానీ మొత్తం కూడా కస్టమైజ్ చేసిస్తాం అనమాట. ఒకవేళ మీరు ఇందులోనే డిఫరెంట్ కలర్ అనేది కూడా ఉందన్నమాట. డిఫరెంట్ కలర్ అలాగే మనకి ఇక్కడ వచ్చేసి స్టోరేజ్ ది ఇంకొకటి ఏంటంటే రైట్ సైడ్ కి ఇచ్చామన్నమాట. ఇక్కడ కూడా మాది ఇది కూడా మనకి సోఫా కమ్ బెడ్ అలాగే స్టోరేజ్ ది కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. ఏ విధంగా అయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే సో మనకి ఈ సోఫాకి వచ్చేసి మనకి హెడ్ రెస్ట్ మోడల్ అనేది కూడా తీసుకోవచ్చు అనమాట. దీనికి మంచిగా బెడ్ ఇచ్చారు, అలాగే స్టోరేజ్ పెట్టుకునే దానికి ఇచ్చారు, అలాగే హెడ్ కి రెస్ట్ తీసుకోవడానికి కూడా ఇచ్చేసారు అనమాట. మీరైతే చక్కగా హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఈ 2 మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ప్రెసెంట్ అయితే. సో ఇది వచ్చేసి మనకు కాస్ట్ వచ్చేసి 41,500 అనమాట. ఒకవేళ మా వీడియో చూసి వచ్చిన వాళ్ళు వచ్చేసి మీకు ఇంకొంచెం నెగోషియబుల్ అయితే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మీరు వెంటనే మీరు క్రెఫ్ట్ ఫర్నిచర్ కి అయితే విజిట్ చేసేయండి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రెక్లైనర్ లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి మనకి రెక్లైనర్ విత్ లాంజర్ సోఫా అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 3 సీటర్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే మీకు ఒకవేళ కాళ్ళకి రెస్ట్ కావాలన్నా కూడా మనం ఇందులో అవైలబుల్ గా ఉంటుంది. దీన్ని ఈ విధంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. హ్యాపీగా రెస్ట్ అయితే తీసుకోవచ్చు మీరైతే. విత్ మనకి ఓన్లీ ఇట్లా చూసుకోవడమే కాకుండా కాళ్ళతోటి కూడా ఇట్లా పడుకొని కూడా మనం చూసుకునే దానికి చాలా మంచిగా ఉంది అనమాట. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ కప్స్ హోల్డర్స్ పెట్టుకునే దానికి కూడా హోల్డర్స్ అయితే ఇచ్చేసారు. ఇంకొకటి ఏంటంటే మీకు ఇక్కడ స్టోరేజ్ కూడా పెట్టుకునే దానికి అవైలబుల్ గా ఉంది. సో ఇందులో వచ్చేసి మాకు 2 మోడల్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మా దగ్గర ప్రెసెంట్ ఈ 2 మోడల్స్ అలాగే ఈ 2 కలర్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు కావాలన్న కలర్ కూడా మేమైతే కస్టమైజ్ చేసిస్తామంటే ఇక్కడ కూడా మనకి 2 హోల్డర్స్ అనేది ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూడా మనకి స్టోరేజ్ అనేది కూడా అవైలబుల్ గా ఉంటుంది. సో మీరు ఈ 2 మోడల్స్ కూడా ఇందులో ఏ మోడల్ నచ్చినా కూడా వెంటనే తీసేసుకోండి. వెంటనే తీసుకోవాలంటే వెంటనే విజిట్ చేయాలి కదా. సో అందుకే క్రెఫ్ట్ ఫర్నిచర్ షాప్ కి అయితే వెంటనే విజిట్ చేసేయండి. ఇంకొకటి ఏంటంటే మనం ఇండియాలోనే ఉంటూ దుబాయ్ లో కూర్చున్నట్టు ఫీల్ అవ్వాలనుకుంటే వచ్చేసేయండి. వెంటనే దుబాయ్ సీట్ సోఫాని
తీసేసుకోండి. ఇక్కడ దుబాయ్ సోఫా అనేది ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. సేమ్ నాకు తెలిసి ఇది దుబాయ్ లో చేసినట్లే ఉన్నారు, కానీ ఇక్కడ వచ్చేసి మన క్రాఫ్ట్ ఫర్నిచర్ వాళ్ళైతే చేశారనమాట. ఇంకొకటి ఏంటంటే దీనికి సెంటర్ టేబుల్ విత్ మార్బల్ స్టోన్ అయితే చేశారు. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా మంచిగా డిజైన్ చేశారు. స్ప్రింగ్ మోడల్ తోటి డిజైన్ చేశారనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకటి ఏంటంటే చాలా కంఫర్ట్ గా ఉంది మనకి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 7 సీటర్ సోఫా అనేది అవైలబుల్ గా ఉందన్నమాట. మా దగ్గర అయితే ప్రెసెంట్ ఇది ఒక కలర్ అయితే అవైలబుల్ గా ఉంది. ఒకవేళ మీకు కావాల్సిన కలర్ అయితే కస్టమైజ్ చేసి ఇస్తాము. ఇక్కడ కూర్చుంటే మాత్రం కూర్చొని ఒకవేళ ఏదన్నా సినిమా కానీ లైక్ ఏదన్నా సరే మాట్లాడుకునేటప్పుడు కానీ దుబాయ్ లో కూర్చున్నట్లే ఫీల్ అవుతారు. నేనైతే పక్కా అదే ఫీల్ అయ్యాను, మీరు కూడా అదే ఫీల్ అవుతారు అనమాట. ఓకే, మనకి ఇంకా చూసుకున్నట్లయితే రెక్లైనర్ లో ఇంకొక మోడల్ ఏంటంటే 3+1 అనమాట. సో ఈ 2 చైర్స్ వచ్చేసి మనకి రెక్లైనర్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఓకేనా, మీరు హ్యాపీగా ఒక్కరే కూర్చొని ఇందులో మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో మనకైతే ప్రస్తుతానికైతే ఈ 2 చైర్స్ కి అవైలబుల్ గా ఉంటుంది అనమాట రెక్లైనర్. ఒకవేళ మీకు ఇక్కడ కూర్చున్న సోఫాలో కూడా ఒకవేళ రెక్లైనర్స్ కావాలి అనుకుంటే కూడా కస్టమైజ్ చేసిస్తాం. అలాగే ఒకవేళ కలర్స్ కూడా కావాలి అనుకుంటే డిఫరెంట్ కలర్స్ కావాలన్నా కూడా కస్టమైజ్ చేసిస్తాం. ప్రెసెంట్ అయితే మా దగ్గర 3 మోడల్స్ అనేది అవైలబుల్ గా ఉంది. ఒకటి ఈ కలర్, ఇంకొకటి వచ్చేసి మనకి అక్కడ బ్రౌన్ కలర్ అయితే అవైలబుల్ గా ఉంటుంది అనమాట. సో మన ఫ్యాక్టరీలో వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఇంపోర్టెడ్ రెక్లైనర్ సోఫాస్ అనేది కూడా అవైలబుల్ గా ఉంటాయి. 3+2+1 సోఫా అనేది కూడా అవైలబుల్ గా ఉంటుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క చైర్ కి కూడా రెక్లైనర్ అనేది అవైలబుల్ గా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇంకొకటి చూసుకుంటే మనకి ఇక్కడ కూడా 3 సీటర్ దాంట్లో కూడా రెక్లైనర్స్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. అటు కార్నర్ లో ఇటు కార్నర్ లో రెక్లైనర్స్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. మిడిల్ లో ఒకవేళ కూర్చోవాలనుకుంటే కూడా మీకు ఇక్కడ హోల్డర్స్ అనేది కూడా అవైలబుల్ గా ఉంటుంది అనమాట. ఒకవేళ అటు సైడ్ ఇటు సైడ్ కూర్చొని హోల్డర్స్ అనేది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇది చాలా అంటే చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చాలా మంచిగా బెండ్ అవుతుంది, చాలా మెత్తగా ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మా దగ్గర దీంట్లో చాలా మోడల్స్ అనేది కూడా ఉన్నాయి అనమాట. సో ప్రెసెంట్ అయితే మా దగ్గర ఈ మోడల్ లో 3 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో నేను ఇందాక చెప్పిన మోడల్స్ లో వచ్చేసి ఇది ఒకటి సెకండ్ మోడల్ అనమాట. మీకు చూసుకున్నట్లయితే ఇది కంఫర్ట్ అయితే సేమ్ ఉంటుంది, కానీ ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ వచ్చేసి కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ముందు చూసుకున్న మోడల్ కంటే మొత్తం కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, రెక్లైనర్స్ అయితే సేమ్ ఉంటుంది. అలాగే మనకు చూసుకున్నట్లయితే మిడిల్ లో కూడా హోల్డర్స్ అనేది కూడా ఉంటుంది అనమాట. ఇంకొకటి థర్డ్ మోడల్ చూసుకున్నట్లయితే కూడా మనకి ఫ్యాబ్రిక్ అండ్ డిజైనింగ్ అనేది కూడా చాలా చాలా డిఫరెంట్ గా ఉంది. విత్ డీసెంట్ కలర్స్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతిది కూడా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. 2 సీటర్లు వచ్చేసి మనకి ఇక్కడ హోల్డర్స్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ స్టోరేజ్ ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. సో ఇది వరకు చూసుకున్నట్లయితే మనకి ఇంపోర్టెడ్ రెక్లైనర్ సోఫాస్ అయితే ఇది అనమాట. ఇందులో ఇంకా డిఫరెంట్ మోడల్స్ అనేది కూడా మన దగ్గర ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఆఫీస్ పర్పస్ కి అయితే యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గోల్డ్ కోటింగ్ తోటి కూడా ఇచ్చారు కార్నర్స్ లలో. చాలా అంటే చాలా డీసెంట్ గా పర్ఫెక్ట్ గా ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మిడిల్ లో లైన్స్ తోటి డిజైన్ కానీ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ హెడ్ కు కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అలాగే హ్యాండ్ హోల్డ్ చేసుకునే దానికి కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది. నాకైతే ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ఒక్క డిజైన్ అయితే తయారు చేశారనమాట. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ప్లేన్ ఇచ్చారు, ఇక్కడ లైన్స్ తోటి డిజైన్ ఇచ్చారు. ఇంకొకటి చూసుకున్నట్లయితే సైడ్ కి వచ్చేసి మనకి ఇక్కడ చాలా మంచి డిజైన్ అయితే కూడా పెట్టారు. ఇక్కడ చూసుకుంటే గోల్డ్ తోటి కూడా కోటింగ్ అయితే ఇచ్చారనమాట. ఇది ఒక మోడల్ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇది డిఫరెంట్ మోడల్ అని చెప్పుకోవచ్చు. మనము ఇక్కడ చూసుకుంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ మోడల్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు ఆఫీస్ పర్పస్ కానీ లేదంటే ఆఫీస్ లో మీటింగ్స్ కానీ ఏదైనా సరే ఇది ఆఫీస్ పర్పస్ కి అయితే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. మనకి ఓన్లీ కూర్చోవడం, తినడం, ఒక పండుకోవడం లేదంటే చూడడం అలా కాకుండా కంఫర్ట్ గా ఫీల్ అయ్యే సోఫాస్ ఏంటంటే అంటే మనకి ఈ 2 సోఫాస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డైనింగ్ టేబుల్స్ ప్రతి ఒక్కటి కూడా మహారాజా డైనింగ్ టేబుల్ అన్నట్టుగానే ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే ప్రతిది కూడా అలాగే డిజైన్ చేశారు. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 4 సీటర్ నుంచి 8 సీటర్ వరకు డైనింగ్ టేబుల్స్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ప్రెసెంట్ మనము 4 సీటర్ దగ్గర అయితే ఉన్నాము. ప్రస్తుతానికి అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటాలియన్ మార్బుల్ వచ్చేసి
అవైలబుల్ గా ఉంటుంది. ఇంకా ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చైర్స్ చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా వుడ్ తోటైతే తయారు చేసి పెట్టారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే చైర్ కి లెగ్స్ కానీ అలాగే ఇంకొక టేబుల్ కి లెగ్స్ కానీ విత్ సేమ్ డిజైన్ తోటి అయితే చేసి పెట్టారు. చూసుకుంటే మీకు ప్రతిది కూడా ఇక్కడ టేక్ వుడ్ తోటే తయారు చేసి పెట్టాం అనమాట. సో మనకు చూసుకున్నట్లయితే 4 సీటర్ లోనే మనకు చాలా వెరైటీస్ ఆఫ్ డైనింగ్ టేబుల్స్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ప్రతిది కూడా వుడ్ తోటే మనకు తయారు చేసి పెట్టాం అనమాట. ఇంకొకటి ఏంటంటే ప్రతి దానికి కూడా మార్బుల్ టాప్ తోటే మేము తయారు చేసి పెట్టాము. ఓకే, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 6 సీటర్ డైనింగ్ టేబుల్ విత్ ఆనెక్స్ మార్బుల్ అనమాట. ప్రతిది కూడా మనకి వుడ్ తోటి తయారు చేసి పెట్టాము. ఇంకొకటి ఏంటంటే ఇది టేబుల్ అండ్ అలాగే చైర్ లెగ్స్ కూడా సేమ్ డిజైన్ తోటి మనకి పెట్టారనమాట. ఎందుకు అంటే మొత్తం ఇంకా మనము ఏదన్నా సరే సేమ్ గా డ్రెస్సెస్ వేసుకోవాలనుకుంటే కూడా డైనింగ్ కూడా అట్లానే వేయాలి కదా. సో అందుకనేసి కూడా టేబుల్ ప్లస్ అలాగే చైర్స్ కూడా సేమ్ డిజైన్ తోటి అయితే కంప్లీట్ గా ఇది వచ్చేసి మనకి టేక్ వుడ్ తోటే తయారు చేసి పెట్టామన్నమాట. ఇంకొకటి ఏంటంటే 6 సీటర్ లోనే మనకు చాలా వెరైటీస్ అనేది కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మీకు నచ్చిన టేబుల్ డైనింగ్ టేబుల్ ఏదన్నా సరే తీసుకోవాలంటే కూడా మీరు వెంటనే వచ్చేసేయండి. క్రాఫ్ట్ ఫర్నిచర్ వెంటనే విజిట్ చేసేయండి. సో ఇక్కడ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే మా క్రాఫ్ట్ ఫర్నిచర్ లో ఇంపోర్టెడ్ డైనింగ్ టేబుల్స్ కూడా అనేది కూడా అవైలబుల్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే ప్రతిది కూడా మనకి చైర్స్ చూసుకుంటే అలాగే టేబుల్ తోటి చూసుకుంటే కూడా ఈ రెండు దాంట్లోకి మ్యాచింగ్ చేస్తే మాత్రం చాలా డీసెంట్ గా అనిపిస్తుంది. నాకైతే డీసెంట్ కూర్చొని డీసెంట్ గా తినాలనిపిస్తుంది. ఎందుకంటే అంత పీస్ఫుల్ గా అనిపిస్తుంది. వీటిని చూస్తుంటేనే పీస్ఫుల్ అనిపిస్తుంది కదా. సో ఆ విధంగా కూడా సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 6 సీటర్ లోనే చాలా డిఫరెంట్ మోడల్స్ అనేది కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే మనకి సింగిల్ కలర్ అనేది కూడా వేశారు కాబట్టి చాలా డీసెంట్ అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చైర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. సో ఓన్లీ ఇక్కడ సాఫీగా కాకుండా మనకి మిడిల్ లో కొంచెం గ్యాప్ ఇచ్చి కూడా చాలా మంచిగా డిజైన్ అయితే చేసి పెట్టారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులో చూసుకుంటే మనకు రెక్టాంగిల్ టేబుల్ అనేది కూడా ఇచ్చారు కాబట్టి ఇంకొకటి ఏంటంటే మనకు ఇది పూర్తిగా ఓన్లీ సింగిల్ కలర్స్ తోటి మనకు అవైలబుల్ గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైనల్ గా మనకి రౌండ్ టేబుల్ తోటి కూడా డైనింగ్ టేబుల్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి సింగిల్ కలర్ విత్ రౌండ్ టేబుల్ చాలా అంటే చాలా డీసెంట్. ఎందుకో ఇవి చూస్తుంటే చాలా సైలెంట్ కూర్చొని ఉన్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. ఒకవేళ గలగల మాట్లాడే వాళ్ళు కూడా ఇందులో కూర్చుంటే డీసెంట్ అయిపోతారేమో, అంత డీసెంట్ అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అలాగే విత్ ఆనెక్స్ వైట్ మార్బుల్ అనేది కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ చైర్స్ కానీ అలాగే ఈ టేబుల్ కి కింద ఉన్న డిజైన్ కానీ చూస్తే ప్రతి ఒక్కటి కూడా పాత కాలంలో మనం ఎలా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటామో అలా అనిపిస్తుంది. అలాగే ఇక్కడ చైర్ కి చూసుకుంటే కూడా డిజైనింగ్ మనకి చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఇచ్చారు. ఎందుకు అంటే ఇక్కడ ప్లెయిన్ ఇచ్చి ఇక్కడ మనకి డిజైన్ ఇచ్చారు. ఎంత బాగుందంటే అంత బాగుంది. మనకి ఇక్కడ టేబుల్ కి డిజైన్ కానీ ఒక మహారాజాలు ఎలా కూర్చొని తింటారో అలా కూర్చొని తినొచ్చు అనమాట. మనకి ఇక్కడ చూసుకుంటే అది కూడా పాత కాలంలో ఎలా కూర్చొని తింటామో అలా కూర్చొని తింటాము. సో మనకు ఆ మోడలే కాకుండా ఇంకా టేక్ వుడ్ లో సిల్వర్ కలర్ అనేది కూడా అవైలబుల్ గా ఉంటుంది అనేసి వింటున్నాను. నేనైతే ఇక్కడ అయితే చూస్తున్నాను అనమాట. ఇక్కడ చూసుకుంటే ప్రతిది కూడా మనకు మహారాజా కూర్చొని తిన్నట్టుగానే అనిపిస్తుంది. ఈ టేబుల్ కానీ ఈ చైర్స్ కానీ అలాగే ఈ చైర్స్ ఫినిషింగ్ వస్తే మాత్రం అదుర్స్ అండి. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే మనకి ప్రతిది కూడా ఫ్లవర్ డిజైనింగ్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇంకా ఏంటంటే ఇక్కడ ప్లెయిన్ విత్ సోఫాకి ఎలా ఇస్తారు డిజైనింగ్ అలా చైర్ కి కూడా మనకి ఇచ్చారనమాట. ఇక్కడ అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్ చాలా మంచిగా డిజైన్ చేశారు. ఇందులో కూర్చొని తింటే మాత్రం మీరైతే మహారాజా మహారాణి అని చెప్పుకోవచ్చు. ప్రతిది కూడా మనకి ఇక్కడ టేబుల్ కి డిజైనింగ్ అండ్ బ్రాండ్ లో మాత్రం క్వాలిటీ మొత్తం ఫ్యాబ్రిక్ మాత్రం ప్రతిది కూడా పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. మనకు చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే చాలా మనకి వెరైటీస్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మొత్తం పీస్ఫుల్ మహారాజాస్ ఇక్కడ కూర్చొని తినొచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి ప్రతిది కూడా చైర్స్ కూడా మనకి చూసుకున్నట్లయితే ప్రతి చైర్ కూడా
విత్ సింగిల్ కలర్ అండ్ డిజైనింగ్ కూడా ఇక్కడ మనకి డ్రెస్ కి ఎలా డిజైన్ చేస్తారో అది కూడా మనకి ఇక్కడ చైర్ కి అనేది కూడా డిజైన్ చేశారనమాట. ప్రతిది కూడా మనకి చాలా చాలా మంచిగా డిజైన్ చేశారు. అలాగే వీళ్ళ ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్. మనకి చూసుకుంటే ఓన్లీ చైర్స్ కే కాదు ప్రతి ఒక్క టేబుల్ కి కూడా మంచిగా డిజైన్ చేయబడింది. ఓకే, ఇలా చూసుకున్నట్లయితే మనకి చాలా మోడల్స్ అనేది కూడా అవైలబుల్ గా ఉంటుంది విత్ డీసెంట్ కలర్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిది కూడా ఒక్కో డిఫరెంట్ కలర్, ఒక్కో డిఫరెంట్ డిజైన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. మనకు ప్రతిది కూడా ఏదైనా సరే సేమ్ గా ఉండాల్సిన అవసరం లేదు కదా. సో అలానే ఇక్కడ కూడా మనకి చైర్స్ కానీ అలాగే టేబుల్స్ కానీ ప్రతిది కూడా డిఫరెంట్ గా డిజైన్ అయితే చేశారనమాట. సో ఇక్కడ కూడా మనకి చూసుకుంటే ఇది కూడా 6 సీటర్ టేబుల్ అన్నమాట. సో ఇలా చూసుకున్నట్లయితే ప్రతి డైనింగ్ టేబుల్ కానీ ప్రతి సోఫాస్ కానీ ప్రతిది కూడా మనకు టేక్ వుడ్ లోనే తయారు చేసి అయితే ఇస్తున్నాం అనమాట. సో మనం ఇప్పటి వరకు చూసుకున్న డైనింగ్ టేబుల్స్ వచ్చేసి 4 సీటర్ అలాగే 6 సీటర్ డైనింగ్ టేబుల్స్ అయితే చూసాం. కానీ ఇప్పుడు మాత్రం చూసుకున్నట్లయితే ఒక బిగ్ ఫ్యామిలీ కూర్చొని అయితే ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద భోజనం చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇది 8 సీటర్ కాబట్టి ప్రతిది కూడా మా దగ్గర వచ్చేసి టేక్ వుడ్ లోనే ఉంటుంది. ఒకవేళ మీకు డౌట్ ఉన్నా కూడా ఒకవేళ కార్పెంటర్ ని తీసుకొచ్చి కూడా మీకు చెక్ చేయించవచ్చు. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా విత్ ఒరిజినల్ బ్రాండ్ అనేది కూడా ఇస్తున్నాం కాబట్టి చూసుకుంటే ప్రతిది కూడా మనకి ఇక్కడ టేక్ వుడ్ లోనే ఉంటుంది. ఏదైనా సరే 4 సీటర్ అయినా సరే 8 సీటర్ అయినా సరే 6 సీటర్ అయినా సరే ప్రతిది కూడా విత్ చైర్ కి టేబుల్ కి ఎలా డిజైన్ చేసి పెట్టారో అలాగే మనకి చైర్ కి కూడా అలానే డిజైన్ చేసి పెట్టారు. ఎందుకంటే ప్రతిది కూడా మనకు మ్యాచింగ్ లాగా కనిపించాలి కదా, అలా ఉంటేనే చాలా మంది యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి మేము ఏదైనా సరే క్రాఫ్ట్ ఫర్నిచర్ నుంచి ఏదైనా సరే జనాలు ఎలా ఇష్టపడుతున్నారో వాళ్ళ అనుభవం ఏంటో అలా వాళ్ళ ఆలోచనలు బట్టి మేము తయారు చేసి ఇస్తాం. కాబట్టి ప్రతిది కూడా వాళ్ళకి సంబంధించిన ఆలోచనలకి సంబంధించిన టేబుల్స్ అలాగే సోఫాస్ అయితే ఇస్తున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే 8 సీటర్ నుంచే చాలా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ప్రతిది కూడా మీకు చూసుకుంటే ఇక్కడ ఏదైనా సరే రాజులు కానీ రాణులు కానీ ఏదైనా సరే ఇది ఓల్డ్ మోడల్ ఎలా కూర్చొని తింటారో అలానే ఉంది. పాతకాలంలో ఎలా ఫీల్ అవుతామో అలా ఇక్కడ కూర్చొని తింటే అలానే ఫీల్ అవుతాం అనమాట. ఎందుకంటే ఇక్కడ చూస్తున్న డిజైన్స్ కానీ అలాగే ఇక్కడ ఉన్న టేబుల్ కానీ ఇక్కడ ఉన్న చైర్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా పర్ఫెక్ట్ గా డిజైన్ చేసి పెట్టాము. సో మనం చూసుకున్నట్లయితే సోఫాలో చాలా డిఫరెంట్ మోడల్స్ అని చెప్పాను కదా, ఇది ఒక డిఫరెంట్ మోడల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది కూడా చూసుకున్నట్లయితే మనకి ఢిల్లీ సోఫా అనేది చెప్పబడింది అనమాట. ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క సోఫా కానీ అలాగే ప్రతి ఒక్క పిల్లో కానీ ఎంత పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారో చూడండి. ఒకసారి ఇక్కడ పిల్లోని చూసుకున్నట్లయితే మనము ఇక్కడ చూస్తే ఇక్కడ ప్లెయిన్ ఇచ్చారు అలాగే ఇక్కడ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డ్రెస్ కి ఎలా డిజైన్ చేస్తామో అలా డిజైన్ చేశారు. అలాగే ఇక్కడ హ్యాంగర్స్ లాగా కూడా మనకి డిజైన్ చేసి ఇచ్చారు. అంత పర్ఫెక్ట్ గా ఇచ్చారు. అలాగే ఓన్లీ పిల్లోనే ఇంత బాగుందంటే అలాగే మనకి ఈ సోఫాలో కూర్చుంటే ఇంకెంత బాగుంటుందో ఒకసారి మీరే ఆలోచించండి. ఎందుకంటే ప్రతిది కూడా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 7 సీటర్ సోఫా అనేది కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ డిజైనింగ్ కానీ లేదంటే మనకి ఇది వచ్చేసి టేక్ వుడ్ సోఫా అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతిది కూడా వుడ్ కు డిజైన్ కానీ లేదంటే ఇక్కడ ఫ్యాబ్రిక్ కి డిజైన్ కానీ చాలా పర్ఫెక్ట్ గా అయితే డిజైన్ చేశారనమాట ఇందులో. ఓకే, మనకు చూసుకున్నట్లయితే ఇందులోనే చాలా డిఫరెంట్ మోడల్స్ అనేది కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ చూస్తే ప్రతిది కూడా సోఫాకి తగ్గట్టుగా అంటే సోఫాకి సేమ్ గా ఉన్నట్టుగా పిల్లోస్ అయితే రెడీ చేశారనమాట. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క దానికి కూడా పర్ఫెక్ట్ గా మ్యాచింగ్ అయ్యే పిల్లోస్ కానీ లైక్ ఇట్లా వుడ్ కి లెగ్స్ కానీ ప్రతిది కూడా చాలా మ్యాచ్ గా చేశారన్నమాట. ఇందులో చూసుకున్నట్లయితే ఇంకా చాలా వెరైటీస్ ఇందాక చూసుకున్నట్లయితే మనకి డ్యూయల్ కలర్ ఇచ్చి అలాగే లేస్ అయితే వేశారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ ఇక్కడ డిజైనింగ్ ఇచ్చారు, ఇక్కడ సింగిల్ కలర్ అనేది ఇచ్చారు. ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కొక్క డిఫరెంట్ మోడల్ గా అయితే తయారు చేశారనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకా చాలా వెరైటీస్ అనేది కనిపిస్తున్నాయి. ఫస్ట్ లో చూసుకున్నట్లయితే ఆ మోడలే ఇక్కడ కూడా ఉంది, కాకపోతే కొంచెం డిఫరెంట్ కలర్స్ తోటి అయితే కూడా వేసేసారు.
ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మనకి ప్రతిదీ కూడా ఏదైనా సరే విత్ లెగ్ కానీ విత్ టేబుల్ కానీ విత్ ఫ్యాబ్రిక్ కానీ ప్రతిదీ కూడా మనకి డిఫరెంట్ గా తయారు చేస్తున్నారు. ఇక్కడ మేము ప్రతిదీ కూడా టేక్ వుడ్ తోటే యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఏదైనా సరే పర్ఫెక్ట్ గా ఉండాలి కదా. సో ఏదైనా సరే చెప్పేటప్పుడు కూడా ఒకవేళ వేరే వాళ్ళు వచ్చి విజిట్ చేయాలన్నా కూడా మా దగ్గర పర్ఫెక్ట్ గా ఉండాలి కాబట్టి మేము ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ గా యూజ్ చేస్తాం. అది వుడ్ అయినా సరే ఫ్యాబ్రిక్ అయినా సరే మంచి క్వాలిటీ తోటైతే మేము ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇప్పటి వరకు మనం ఢిల్లీ సోఫాని చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి మనకి ఇటాలియన్ సోఫా అనేది కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నాకైతే ఒక లగ్జరీ సోఫా దగ్గర కూర్చుంటున్నాను, ఒక లగ్జరీ ఇంట్లో కూర్చుంటున్నాను. ఎందుకు అంటే ఒక సోఫాలో కూర్చుంటేనే ఒక లగ్జరీ ఇంట్లో కూర్చున్నట్టుగా అవైలబుల్ నాకు అనిపిస్తుంది కాబట్టి అంత మంచిగా ఉంది. ఇక్కడ చూసుకుంటే మాత్రం మనకి ఈ టేబుల్ ఉన్న డిజైనింగ్ కానీ అలాగే ఈ సోఫాకి ఫ్యాబ్రిక్ కానీ ప్రతిదీ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ప్లెయిన్ డిజైన్ అలాగే ఇక్కడ చూసుకుంటే ఫ్లవర్స్ తోటి డిజైన్ చేసి ఇచ్చారు. ప్రతి ఒక్కటి కూడా మనకు ఓన్లీ డిజైనింగ్ క్వాలిటీ బ్రాండ్ కాకోకుండా ప్రతిదీ కూడా మనకి ఇక్కడ కంఫర్ట్ తోటి ఇచ్చారనమాట. అది ఒకటి మెయిన్ మనం చూసుకోవాల్సింది. ఏదైనా సరే తీసుకోవాలి అనుకుంటే ఏదైనా సోఫాస్ కానీ డైనింగ్ టేబుల్స్ కానీ ఏదైనా సరే తీసుకోవాలనుకుంటే కూడా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే కంఫర్ట్ గా ఉంటేనే మనం అందులో కూర్చోగలుగుతామా లేదంటే పడుకోగలుగుతామా ఇది చేస్తాం. కాబట్టి మనకి కంఫర్ట్ అనేది ప్రతి ఒక్క సోఫాలో కంఫర్ట్ అనేది దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్క సోఫా మీరు చూడాల్సిందే, విజిట్ చేసి చూడండి. ఈ డిజైనింగ్ కానీ ఎంత బాగా చేశారు. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ పిల్లోస్ కే ఇంత వెరైటీగా డిజైన్ చేస్తున్నారు. అలాంటిది ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్క సోఫా కూడా అంత మంచిగా డిఫరెంట్ గా ఇక్కడ చూసుకుంటే ఏది సోఫా కూడా ఈ సోఫా ఇది సిమిలర్ గా ఉంది అని చెప్పుకోలేము. ఎందుకంటే ప్రతి సోఫా కూడా విత్ డిఫరెంట్ డిజైనింగ్ తోటి డిజైనింగ్ అయితే చేస్తున్నారన్నమాట. సో ఇటాలియన్ సోఫాలో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సింగిల్ కలర్ తోటి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే డిజైనింగ్ తోటి ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే విత్ వుడ్ కలర్ ప్లస్ అలాగే సింగిల్ కలర్ తోటి అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడా ప్రీమియర్ లుక్ విత్ ఈ సోఫా చూసుకుంటే మొత్తం డీసెంట్ లుక్ ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు మహారాజులు కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఫీల్ అవుతాం అనమాట. ఎందుకంటే అంత బాగా డిజైన్ చేసి పెట్టారు. ఇక్కడ వుడ్ కానీ ప్రతిదీ కానీ అలాగే ఫ్యాబ్రిక్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా ప్రీమియంగా లగ్జరీగా రెడీ చేసి పెట్టారనమాట. ఇంకొకటి ఏంటంటే ఇందులో చాలా మనకు డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. రాజు ఇంటికి వెళ్తున్నానా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సోఫా సెక్షన్ కి వస్తే మాత్రం నాకు అదే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇక్కడ అంత మంచిగా డిజైన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మనకి సోఫా కూర్చున్నంత సేపు డిజైనింగ్ కాకోకుండా ఓన్లీ మిడిల్ వరకే డిజైనింగ్ వచ్చేలాగా ఎంత మంచిగా డిజైనింగ్ చేపించారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్ప్రింగ్ లాగా డిజైనింగ్ చేయడమా లేదంటే ఇక్కడ చూసుకుంటే మొత్తం ఫ్లవర్స్ తోటి డిజైనింగ్ చేయడమా పిల్లోస్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా పర్ఫెక్ట్ గా డిజైనింగ్ చేశారు. కంఫర్ట్ అనేది చాలా అనిపిస్తుంది. నాకైతే చాలా బాగుంది. ఒక మహారాజా ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటే ఎలా అనిపిస్తుందో నాకైతే అలానే ఫీల్ అవుతున్నా. మీరు కూడా అలానే ఫీల్ అవుతారు. సో ఇది వరకు మనం చూసుకున్నట్లయితే సోఫాస్ ఒక డిఫరెంట్ గా ఉండడం లేదంటే ఒకవేళ మీరు తీసుకున్నప్పుడైనా ఇంతవరకు తీసుకుని ఉంటారు. నాకు తెలిసినంత వరకు కూడా సోఫాస్ డిఫరెంట్ మోడల్ తీసుకుని ఉంటారు లేదంటే డైనింగ్ టేబుల్స్ డిఫరెంట్ మోడల్ తీసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు. మా దగ్గర వచ్చేసి ఇక్కడ సోఫా ఈ డిజైనింగ్ తో ఉందంటే సెంటర్ టేబుల్ కూడా సేమ్ అదే డిజైనింగ్ తోటి ఉంటుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇంతకు ముందు డైనింగ్ టేబుల్ కూడా సేమ్ డిజైనింగ్ తోటి ఇస్తాం. అలాగే విత్ కాట్ కూడా సేమ్ డిజైనింగ్ తోటి ఉంటుంది. అంటే పర్ఫెక్ట్ ఒక ఇల్లు మొత్తం కూడా ఒక సేమ్ డిజైనింగ్ తోటే కనిపిస్తుంది మీకు. ప్రతిదీ కూడా అలా చూసుకుంటే సోఫా సెంటర్ టేబుల్ లైక్ చైర్స్ అలాగే బెడ్ విత్ డైనింగ్ టేబుల్ ఇలా ఎవరైనా సర్వ్ చేస్తారా. కానీ మేమైతే ప్రతిదీ కూడా ఫెసిలిటీస్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మనకు ఇక్కడ మంచి ఫ్యాబ్రిక్ తోటి అయితే దొరుకుతుంది అనమాట. ఒకవేళ మీ ఇల్లు చిన్నదైతే
322 సోఫా అనేది కూడా సరిపోదు కాబట్టి దానికి తగ్గట్టుగా చిన్న ఇంటికి తగ్గట్టుగా మా దగ్గర 5 సీటర్ సోఫా అనేది కూడా అవైలబుల్ గా ఉంటుంది విత్ సేమ్ డిజైన్ అలాగే సేమ్ కలర్ పిల్లో కూడా మనకి డిజైనింగ్ కూడా సేమ్ ఉంటుంది కలర్ ఒకటే కాకుండా డిజైనింగ్ కూడా సోఫాకి ఎలా ఇచ్చామో అలాగే పిల్లోకి కూడా సేమ్ డిజైనింగ్ ఇస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గోల్డ్ కోటింగ్ తోటి కూడా డిజైనింగ్ ఇచ్చారు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి డిఫరెంట్ గా ఏదైనా సరే డిఫరెంట్ గా డిజైనింగ్ చేస్తున్నారు ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే ప్లెయిన్ గా ఇచ్చి వెంటనే ఇక్కడ డిజైనింగ్ ఫ్లవర్స్ తోటి డిజైనింగ్ చేస్తున్నారు అన్నమాట ఇక్కడ చూసుకుంటే ప్రతిదీ కూడా చాలా ప్రీమియం గా డిజైన్ చేయడం లైక్ ఫ్యాబ్రిక్ కానీ మెటీరియల్ కానీ ప్రతిదీ కూడా ఇక్కడ చాలా ప్రీమియం గా లగ్జరీగా డిజైనింగ్ చేస్తున్నారు అన్నమాట మీ ఇంటికి తగ్గట్టుగా ఏ సోఫా సెట్ అవుతుందో ఆ సోఫా ఖచ్చితంగా దొరుకుతుంది మా దగ్గర ఒకసారి వచ్చి విజిట్ చేయండి మన ఇంట్లో ఓన్లీ సోఫాస్ డైనింగ్ టేబుల్స్ అలా కాకుండా అలాగే మా దగ్గర వార్డ్రాబ్స్ అనేది కూడా అవైలబుల్ గా ఉంది విత్ 3 డోర్స్ అన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది మీకు ఎన్ని బట్టలు కావాలంటే అన్ని బట్టలు పెట్టేసుకోవచ్చు చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది ఒకవేళ హ్యాంగర్స్ కి హ్యాంగ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ హ్యాంగర్స్ కి తగ్గట్టుగా ఒక రాడ్ అయితే ఇచ్చారనమాట ప్రతిదీ కూడా ఏదైనా సరే ప్రతిదీ కూడా ఆలోచించే డిజైన్ చేస్తాం అన్నట్టుగా మా దగ్గర అయితే ప్రతిదీ కూడా జనాలు ఎలా ఆలోచిస్తున్నారో అలానే డిజైన్ చేసిస్తాము ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చిన్న చిన్న లాకర్స్ కూడా అవైలబుల్ గా ఉంది ఒకవేళ గోల్డ్ థింగ్స్ పెట్టుకోవాలన్నా కూడా మనకి ఇక్కడ లాకర్ లో పెట్టేసుకొని లాక్ వేసుకోవచ్చు ఇక్కడైతే బట్టలు కానీ మీకు తగ్గట్టుగా మేకప్ కిట్ కానీ ఏదైనా సరే ఇక్కడ పెట్టేసుకోవచ్చు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక సింగిల్ డోర్ అనేది కూడా మనకు అవైలబుల్ గా ఉంటుంది ఇక్కడ కూడా మనకి ఏవి కావాలంటే అవి ఇందులో పెట్టేసేయచ్చు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూడా మనకి లాస్ట్ లో చూసుకున్నట్లయితే చిన్న చిన్న లాకర్స్ ర్యాక్స్ అనేది కూడా అవైలబుల్ గా ఉంటుంది మీకు తగ్గట్టుగా అంటే మీ ఇంటికి తగ్గట్టుగానే ఇక్కడైతే వార్డ్రాబ్స్ అనేది కూడా అవైలబుల్ గా ఉంటుంది ఇది ఓన్లీ మనకి 3 డోర్స్ తోటి కాకుండా 2 డోర్స్ అనేది కూడా అవైలబుల్ గా ఉంటుంది అనమాట చాలా వెరైటీస్ గా అనిపిస్తుంది నాకైతే కూడా సో ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ అలానే అనిపిస్తుంది ఇక్కడ చూసుకుంటే లోపల డిజైనింగ్ కూడా చాలా లగ్జరీగా డిజైనింగ్ చేశారు అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు చాలా స్పేషియస్ గా ఉంది కూడా ఇలా ర్యాక్స్ ఉన్నాయంటే మన దగ్గర ఇంకా ఆగుతామా ఆడవారైతే అస్సలు ఆగలేదు సో ఇలాంటి మోడల్స్ చాలా ఉన్నాయి అలాగే ఇంకొక డిఫరెంట్ మోడల్ కూడా నేను మీకు చూపించడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఓన్లీ డోర్స్ తీయడమే కాకుండా స్లైడింగ్ డోర్స్ అనేది కూడా అవైలబుల్ గా ఉంటుంది ఇక్కడ చూసుకుంటే ప్రతిదీ కూడా మనకి 2 డోర్స్ అనేది ఉండదు స్లైడింగ్ డోర్స్ అనేది ఇక్కడ ఇది చూస్తే చాలా డిఫరెంట్ మోడల్ అనిపిస్తుంది నాకైతే కూడా ఇంకొకటి ఏంటంటే ఈ మోడల్స్ లలో వార్డ్రాబ్స్ లలో కూడా మనకి మీకు నచ్చినట్టుగా ఒకవేళ మిర్రర్ తోటి కావాలంటే కూడా కస్టమైజ్ చేసిస్తాం లేదు అంటే వితౌట్ మిర్రర్ కావాలంటే కూడా కస్టమైజ్ చేసిస్తాం అలాగే మీకు నచ్చిన కలర్ అలాగే మీ ఇంటికి తగ్గట్టుగా కలర్ అయినా సరే మేము కస్టమైజ్ చేసిస్తాం ఈ వార్డ్రాబ్స్ లో ఉన్న ఫెసిలిటీస్ అయితే ఇవ్వండి సో మన దగ్గర సోఫాస్ వార్డ్రాబ్స్ చైర్స్ డైనింగ్ టేబుల్స్ ఇలా ఇవే కాకుండా మన దగ్గర అల్మారీస్ కూడా అవైలబుల్ గా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత బ్రాండ్ ఐటమ్ లాగా కనిపిస్తుంది నాకైతే ఎందుకు అంటే ఇవి చూస్తే ఆ లుక్ కానీ ఆ డిజైన్ కానీ ప్రతిదీ కూడా ఒక మంచిగా డిజైన్ చేసి పెట్టారు హై క్వాలిటీ లాగా డిజైన్ చేసి పెట్టారు అనమాట దీంట్లో మీరు కలర్ కావాలన్నా కూడా సైజ్ కావాలన్నా కూడా ప్రతిదీ కూడా కస్టమైజ్ అయితే చేయించుకోవచ్చు అల్మారీస్ లో ఉన్న ఫెసిలిటీ అయితే ఇదే అండి చాలా మంచిగా ఉన్నాయి చాలా లుక్ కూడా ఒక పాత మోడల్ అనుకోకుండా ఒక కొత్త మోడల్ లోకి ఎలా డిజైన్ చేస్తారో అలాగైతే మన దగ్గర డిజైన్ చేసి పెట్టాము వెంటనే వచ్చేసి తీసేసుకోండి సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వరకు చూసుకుంటే అల్మారీస్ ఇవి వార్డ్రాబ్స్ అవి చూసాము ఇక్కడ చూసుకున్నట్లయితే టీవీ యూనిట్స్ అనేది కూడా మనకు అవైలబుల్ గా ఉంటుంది ఇక్కడ చూసుకుంటే ప్రతిదీ కూడా ర్యాక్ వైజ్ ఇచ్చారు మీకు ఒకవేళ ఇక్కడ ఏదైనా వస్తువులు పెట్టుకోవాలన్నా కూడా లైక్ షోకేస్ లాగా ఇక్కడ ఏదైనా ఫ్లవర్ కానీ లేదంటే డిఫరెంట్ టాయ్స్ కానీ ఏదైనా సరే పెట్టేసుకోవచ్చు ఈ ర్యాక్స్ లలో కానీ ఇక్కడ మాత్రం మనకి చాలా పెద్ద టీవీ పెట్టుకోవచ్చు అనేసి వాళ్ళు స్పేషియస్ గా ముందే ఇచ్చేసారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా ర్యాక్స్ అనేది కూడా అవైలబుల్ గా ఉంటుంది ప్రతిదీ కూడా మీరు ర్యాక్లలో ఏదైనా పెట్టుకోవాలన్నా కూడా ఇక్కడ లాకర్ అనేది కూడా మనకు అవైలబుల్ గా ఉంది ఒకవేళ ఏదైనా సరే ఇక్కడ పెట్టేసుకొని లాక్ కూడా వేసుకోవచ్చు ఈ
ఫెసిలిటీ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. ఇందులో చూసుకుంటే అది బిగ్ సైజ్, ఇది మిడిల్, అలాగే ఇది స్మాల్ సైజ్ కూడా మన దగ్గర చాలా అవైలబుల్ గా ఉంది. స్మాల్ సైజ్ అయితే చాలా క్యూట్ గా అనిపిస్తుంది, ఎందుకంటే ఈ కలర్ కానీ ఈ కలర్ కాంబినేషన్ కానీ సూపర్ అంటే సూపర్ గా డిజైన్ చేశారు. దీనికి కూడా చాలా ర్యాక్స్ అనేది కూడా ఇచ్చారు. అలాగే చిన్నది కానీ దీనికి కూడా లాకర్ అనేది ఇచ్చారనమాట. ఏదైనా సరే మనం ప్రీమియం గా ఇస్తాం కాబట్టి ప్రతిదీ కూడా వుడ్ కానీ బ్రాండ్ కానీ ప్రతిదీ కూడా మంచి క్వాలిటీలోటి మంచి బ్రాండ్ తోటి అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే సెంటర్ టేబుల్స్ కూడా చాలా మోడల్స్ అనేది కూడా తయారు చేసి పెట్టారు. ఇక్కడ చూసుకుంటే ప్రతిదీ కూడా ఇక్కడ గ్లాస్ వితౌట్ గ్లాస్ ఇచ్చారు, లేదంటే గ్లాస్ ఇచ్చారు విత్ టైల్స్ తోటి కూడా మనకు అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి కింద లెగ్స్ పెట్టుకునే దానికి కూడా చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎక్కడైనా చూసారా సెంటర్ టేబుల్ కి డ్రావర్స్ అనేది ఇవ్వడం, ఇక్కడ మాత్రం చాలా మంచిగా ప్రతిది కూడా ఎట్లా అంటే అట్లా లగ్జరీగా తయారైతే చేస్తున్నారనమాట. ప్రతిది కూడా విత్ డీసెంట్ లుక్, ఏదైనా సరే ఎక్కువ హెవీగా కాకోకుండా విత్ డీసెంట్ లుక్ ప్రతిది కూడా సెంటర్ టేబుల్ అనేది కూడా డిజైనింగ్ చేస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే ప్రతిది కూడా చాలా వెరైటీగా అనిపిస్తుంది. సెంటర్ టేబుల్ అయినా సరే అలాగే సోఫాస్ అయినా సరే, మనకి ఏదైనా సరే చూసుకుంటే సోఫాస్ మోడల్స్ గా చూస్తాం, అలా కాకుండా ఇక్కడ సెంటర్ టేబుల్స్ కూడా మోడల్స్ గా డిజైన్ అయితే చేయబడుతుంది. సో మనకి ఇక్కడ డైనింగ్ టేబుల్స్ అనేది కొంచెం హై రేంజ్ లో కాకుండా లో బడ్జెట్ లో కూడా మనకు అవైలబుల్ గా ఉంటుంది. లో బడ్జెట్ అనేసి దీన్ని చూస్తే మాత్రం లో బడ్జెట్ అనేసి అస్సలు అనిపించదు, ఎందుకంటే అంత హై క్లాస్ గా తయారు చేశారనమాట. హై క్వాలిటీ తోటి ఉంటుంది కాబట్టి మీకు అట్లా కనిపించదు. ఇది వచ్చేసి మొత్తము టేక్ వుడ్ తోటి తయారు చేసి పెడతారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే డిజైనింగ్ కానీ లేదంటే ఈ మార్బుల్ టాప్ కానీ ప్రతిది కూడా చాలా బ్రాండెడ్ గా అనిపిస్తుంది మీకు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు శీషం వుడ్ తోటి కూడా తయారు చేసి పెట్టారనమాట. ఇది చూసుకుంటే ఒక మిస్టరీ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఉన్న లోపల గోల్డ్ తోటి కోటింగ్ కానీ ఆ డిజైనింగ్ కానీ ప్రతిదీ కూడా ఒక మిస్టరీ లాగా అనిపిస్తుంది. ఈ చైర్స్ కానీ ప్రతిదీ కూడా ఈ కలర్ కాంబినేషన్ కూడా విత్ గ్లాస్ తోటి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. ఈ చైర్స్ కూడా మొత్తం స్క్వైర్ తోటి డిజైనింగ్ చేశారు కాబట్టి, అలాగే చైర్స్ కూడా మనకి టేబుల్ స్క్వైర్ తోటి ఎలా డిజైన్ చేశారో అలాగే మన చైర్స్ కూడా స్క్వైర్ తోటి డిజైన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే చైర్ డిజైనింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా విత్ లైన్స్ తోటి ఒక విండో లాగా తయారైతే చేశారనమాట. ప్రతిది కూడా చాలా ప్రీమియంగా పెట్టేశారు. సో మనకి ఇక్కడ డైనింగ్ టేబుల్ మీ ఇంటికి చాలా పెద్దగా అనిపిస్తే కూడా దీన్ని ఫోల్డ్ చేసుకొని మనకు చిన్న డైనింగ్ టేబుల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చాలా పెద్దగా అనిపిస్తుంది కూడా, దీన్ని కూడా చాలా చిన్నగా చేసుకొని మీకు ఇది అవసరమైనప్పుడే మీకు దీన్ని యూజ్ చేయాలనిపిస్తే దీన్ని ఫోల్డ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా సరిపోయింది మనకి. ఇక్కడ ఇంకా 2 చైర్స్ వేసేస్తే సెట్ డైనింగ్ టేబుల్, చిన్న ఇంటికి చిన్న డైనింగ్ టేబుల్ అన్నట్టుగా. సో ఈ చైర్స్ కూడా చూస్తే మనకు లైట్ గా కర్వ్ షేప్ అనేది కూడా ఇచ్చారు. సో ఓన్లీ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే లైక్ డిజైనింగ్ కానీ లేదంటే ఓన్లీ స్క్వైర్ కానీ ఇలా ఇచ్చారు, కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే లైట్ కర్వ్ తోటి కూడా డిజైనింగ్ చేసి ఓల్డ్ మోడల్ గా ఒక వుడ్ తోటి చైర్స్ అనేది తయారు చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు లో బడ్జెట్ లో ఇంపోర్టెడ్ డైనింగ్ టేబుల్స్ అనేది కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కాఫీ టేబుల్స్ లైక్ కాఫీ చైర్స్ అంటారు కదా, ఇది ఒక డిఫరెంట్ గా సింపుల్ గా ఒక డీసెంట్ గా డైనింగ్ టేబుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ చైర్స్ కానీ అలాగే ఈ వైట్ కలర్ టేబుల్ కానీ ప్రతిదీ కూడా చాలా డిజైనింగ్ గా మంచి క్వాలిటీ తోటి డిజైనింగ్ అయితే చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పూర్తిగా ఒక బ్లాక్ అనేది ఇచ్చారనమాట. ఇక్కడ చైర్స్ చూసుకుంటే మాత్రం ఇక్కడ ప్రతిది కూడా చాలా మెత్తగా అనిపిస్తుంది. ఇక్కడ ఉంటే చూసుకుంటే ఇక్కడ చైర్స్ లో కూడా మీకు కంఫర్ట్ అనిపిస్తుంది అంటే అర్థం చేసుకోండి ఇక్కడ ఎంత మంచి ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తున్నారో. ఈ టేబుల్ కి తగ్గట్టుగా ఈ చైర్స్ అలాగే ఈ మ్యాచింగ్ ఇక్కడ వైట్ కలర్ టేబుల్ ఇస్తే ఇక్కడ మాత్రం మనకి బ్లాక్ కలర్ చైర్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే కలర్ కాంబినేషన్ మీకు ఎలా బాగుంటుంది అంటే సేమ్ కలర్ తోటి బాగుంటుందా లేదంటే డిఫరెంట్ కలర్ తోటి బాగుంటుందా అనేది కూడా మీరే చూస్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిదీ కూడా మా దగ్గర ఇంపార్టెంట్ టేబుల్స్ అనేది కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ టేక్ వుడ్ లోనే మనకి విత్
విత్ గ్లాస్ వితౌట్ గ్లాస్ తో కూడా డైనింగ్ టేబుల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. విత్ 6 సీటర్ కానీ 4 సీటర్ కానీ 8 సీటర్ కానీ ప్రతిదీ కూడా మా దగ్గర టేక్ వుడ్ లోనే ఉంటుంది. అది కూడా విత్ గ్లాస్ ఉంటుంది, వితౌట్ గ్లాస్ ఉంటుంది. ఇది చూస్తుంటేనే కూడా చాలా డిజైనింగ్ అయితే చాలా వెరైటీగా అనిపిస్తుంది. విత్ చైర్స్ కానీ అలాగే చైర్స్ కానీ లేదంటే ఈ టేబుల్స్ కానీ టేబుల్స్ కూడా ప్రతిదీ కూడా డిఫరెంట్ గా అయితే డిజైన్ చేయబడ్డారు. సో మనం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే డైనింగ్ టేబుల్ కి ఒక టేబుల్ లేదంటే 6 కానీ 4 కానీ 8 కానీ చైర్స్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే శీషం వుడ్ విత్ 4 చైర్స్ విత్ బెంచ్ అన్నమాట. ఈ మోడల్ ఎప్పుడైనా చూసారా? మనకి ఇక్కడ చూసుకుంటే ఈ మోడల్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది. ఒకవేళ మీకు ఈ బెంచ్ వద్దు చైర్సే కావాలంటే కూడా మా దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. లేదు ఈ డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనుకుంటే బెంచ్ అనేది కూడా మా దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. ప్రతిదీ కూడా శీషం వుడ్ తోటి అయితే ఇక్కడ తయారు చేసి పెట్టాం. సో మా దగ్గర ఓన్లీ హోమ్ కి రిలేటెడే కాకుండా ఆఫీస్ పర్పస్ కి కూడా టేబుల్స్ అనేది కూడా అవైలబుల్ గా ఉంటుంది. అలాగే చైర్స్ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ చైర్స్ అలాగే డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ టేబుల్స్ డెస్క్ కానీ ఇవన్నీ కూడా మా దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా ఒక డీసెంట్ లుక్ అనేది కూడా మా దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. డీసెంట్ కలర్ చెప్పుకోవచ్చు, డీసెంట్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. ప్రతిదీ కూడా మా దగ్గర ఇంకొకటి ఏంటంటే మీరు ఈ డిజైన్స్ ఒకవేళ ఈ కలర్ నచ్చలేదు అనుకుంటే కూడా మీకు తగ్గట్టుగా మీ ఆఫీస్ కి తగ్గట్టుగా లేదంటే మీ ఇంటికి తగ్గట్టుగా ఇవన్నీ ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి మీ ఇంటికి తగ్గట్టుగా ఏది మీకు సూటబుల్ అవుతుందో ఆ విధంగానే కస్టమైజ్ అయితే చేపిస్తాము. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ టేబుల్స్ లేదంటే బెడ్స్ డైనింగ్ టేబుల్స్ వీటిలలోనే కాదు మోడల్స్ అనేది ఉండేది. మనకు ఆఫీస్ చైర్స్ లలో కూడా చాలా మోడల్స్ అనేది ఉంది. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఓన్లీ బెడ్ లోనే కాదు రెక్లైనర్ అనేది మనకి చైర్ లో కూడా రెక్లైనర్ షేప్స్ చైర్స్ అనేది కూడా అవైలబుల్ గా ఉంటుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే విజిటర్ చైర్స్ అనేది కూడా అవైలబుల్ గా ఉన్నాయి. చాలా వెరైటీస్ అనేది కూడా చాలా మంచిగా డిజైన్ చేయబడింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి చైర్ లో కూడా హెడ్ రెస్ట్ చైర్స్ అనేది కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇలా చూసుకుంటే ప్రతిదీ కూడా అంటే నేను చెప్తూ పోతుంటే చాలా ఉంటుంది కానీ మీరే వచ్చి ఒకసారి విజిట్ చేస్తే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా ఏదైనా సరే ఇక్కడ ఏదైనా టేబుల్ కానీ లేదంటే డైనింగ్ టేబుల్ ఏదైనా సోఫా కానీ ఈవెన్ చైర్స్ చూసుకున్నా కూడా వెరైటీ డిజైన్ అనేది కూడా చేసి పెడుతున్నారు అనమాట. సో నేను ఇందాకనే చెప్పాను కదా మీకు బెడ్స్ లో కూడా చాలా మోడల్స్ అనేది ఉంటుందని చెప్పేసి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్మాల్ సైజ్ నుంచి ఒక బిగ్ సైజ్ వరకు కూడా బెడ్స్ అనేది అవైలబుల్ గా ఉంటుంది విత్ డిఫరెంట్ డిజైన్స్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇంకొకటి ఏంటంటే బెడ్స్ లలో కూడా విత్ స్టోరేజ్ వితౌట్ స్టోరేజ్ అనేది కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. చూస్తున్నారు కదా మీరే ఎంత వెరైటీస్ ఒక్కొక్క బెడ్ ని చూసుకుంటే ఒక్కటి కూడా సిమిలర్ గా లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. ఇంకొకటి ఏంటంటే దాని కలర్ కానీ కలర్ కాంబినేషన్ కానీ అలాగే మనకి పైన ఉన్నట్టుగా ఇక్కడ కింద టేబుల్ ఫినిషింగ్ లో చూసుకుంటే కూడా సేమ్ డిజైన్ తోటే మనకి ఫినిషింగ్ అయితే కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మన ఇంటికి తగ్గట్టుగానే మా దగ్గర అయితే డిజైనింగ్ అయితే చేయబడుతుంది. సో మీరు చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా ప్రీమియం లుక్ గా కనిపిస్తుంది. బ్లాక్ కానీ ఏదైనా బ్రౌన్ కానీ ప్రతిదీ కూడా చాలా లగ్జరీగా హ్యాపీగా పడుకునేలాగా అయితే డిజైనింగ్ అయితే చేయబడుతుంది. సో నేను ఇప్పుడు వరకు మీకు చూపించిన బెడ్స్ అన్ని కూడా MDF మెటీరియల్ తోటి అయితే తయారు చేయబడింది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క బెడ్ కూడా విత్ డిఫరెంట్ డిజైన్ తోటి అయితే చేయబడుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి బెడ్స్ లో కూడా లాస్ట్ సైజ్ వచ్చేసి 7/6 బెడ్ సైజ్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బెడ్ కి చాలా స్పెషాలిటీ ఉందన్నమాట. ఎందుకంటే మనకి ఇక్కడ హెడ్ స్టోరేజ్ అనేది కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మీకు ఇచ్చిన ర్యాక్లలో కూడా బట్టలు సరిపోలేదంటే ఇక్కడ కూడా పెట్టేసుకోవచ్చు. ఒకవేళ మీకు వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా థింగ్స్ కానీ ప్రతిదీ కూడా ఇక్కడ కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు. ఈ అవైలబుల్ నేను ఎక్కడ చూడలేదు, ఇక్కడ మాత్రమే చూస్తున్నాను. ఇక్కడ మనకి హెడ్ స్టోరేజ్ కానీ డౌన్ స్టోరేజ్ కానీ ప్రతిదీ కూడా ఈ బెడ్ లో అనేది కూడా అవైలబుల్ గా ఉంటుంది. చూస్తున్నారు కదా ప్రతిదీ కూడా చాలా వెరైటీ డిజైన్ తోటి అయితే తయారు చేస్తున్నాము. సో మనం ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే ఈ బెడ్స్ వచ్చేసి చాలా ప్రీమియం బెడ్స్ లాగా కనిపిస్తుంది కదా. సో ఇదేంటి అంటే ఇంపోర్టెడ్ మెటీరియల్స్ విత్ రెక్సిన్ మెటీరియల్ అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ బెడ్ కు చూసుకుంటే చాలా అంటే చాలా కంఫర్ట్ లాగా అనిపిస్తుంది. ఓన్లీ చూస్తేనే కంఫర్ట్ అనిపిస్తుంది అంటే ఇంకా కూర్చొని మనము దీనిపైన కూర్చొని మనము లేదంటే మొబైల్ యూజ్ చేయొచ్చు, ల్యాప్టాప్ యూజ్ చేయొచ్చు, టీవీ చూడొచ్చు హ్యాపీగా. అంతా చాలా మంచి కంఫర్ట్ గానే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే బ్యాక్ సపోర్ట్ ఉంది కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. ఇంతవరకు ఒకవేళ మనం చూసుకున్నట్లయితే
బెడ్స్ లలో కూడా వెనకాల వుడ్ ఉండడం ఇదంతా అవుతుంది. ఒకవేళ బ్యాక్ పెయిన్ రావచ్చు, అట్లా ఉండొచ్చు. కానీ ఈ బెడ్ కి మాత్రం మనకు బ్యాక్ సపోర్ట్ కి కంఫర్ట్ గా ఉండేదానికి ఒక పిల్లో మోడల్ లాగా కూడా మనకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. చాలా ప్రీమియం లుక్ లాగా కనిపిస్తుంది కదా. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మన దగ్గర ఈ ఇంపోర్టెడ్ బెడ్స్ అనేది, సో ఈ 2 మోడల్స్ అనేది కూడా అవైలబుల్ గా ఉంది. సో నేను ఇందాక మీకు డైనింగ్ టేబుల్స్ కానీ అలాగే సోఫాస్ కానీ చూపెట్టాను కదా, దానికి రిలేటెడ్ గా సేమ్ డిజైన్ తోటి ఈ బెడ్స్ అనేది ఉన్నాయి అన్నమాట, అవైలబుల్ గా ఉన్నాయి. ఇవి ఇటాలియన్ బెడ్స్ అంటారు కాబట్టి ఇందాక మనం చూసాం కదా ఇటాలియన్ డైనింగ్ టేబుల్, ఇటాలియన్ సోఫాస్, సో ఆ విధంగానే ఇవి ఇటాలియన్ బెడ్స్ అన్నమాట. ఈ డిజైన్ చూసారా అసలు ఎంత మంచిగా ఉంది, డైమండ్ తోటి మనకి ఇక్కడ చేసినట్లుగా అనిపిస్తుంది కదా. సో ఈ డైమండ్ కానీ, ఈ డిజైనింగ్ కానీ, ఈ కోటింగ్ కానీ ఎంత బాగా ఫినిషింగ్ ఇచ్చారంటే అంత బాగుంది. సో ఇందులో పడుకుంటే మాత్రం మీరు మహారాజా కానీ మహారాణి అయిపోతారు అనేసి చెప్పుకోవచ్చు. సో ఈ బెడ్ కున్న స్పెషాలిటీ ఏంటంటే ఇంకోటి స్టోరేజ్ అవైలబుల్ గా ఉంటుంది. మనకి బెడ్ కింద స్టోరేజ్ అనేది కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇది బెడ్ కున్న స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి 4 మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో ఈ 4 మోడల్స్ లలో చూసుకున్నట్లయితే ఏది కూడా మనకు సేమ్ లాగా అనిపించలేదు. ప్రతిది కూడా ఏదో ఒక దగ్గర అయినా సరే డిజైనింగ్ అనేది డిఫరెంట్ గా అనేది కూడా చేస్తున్నారు కాబట్టి ప్రతిది కూడా పర్ఫెక్ట్ గా డిజైన్ చేస్తున్నారు. ప్రతిది కూడా పర్ఫెక్ట్ మెటీరియల్ అనేది కూడా చెప్పుకోవచ్చు. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా మనకు ఓన్లీ డైనింగ్ టేబుల్స్ శీషం వుడ్ తోటే చేసాం కదా. ఇప్పుడు చూసుకుంటే మనకు బెడ్స్ కూడా శీషం వుడ్ తోటైతే తయారు చేయబడింది. ఇంకొకటి ఏంటంటే ఈ బెడ్స్ అనేది మనకు 5x6 అండ్ 6x6 సైజ్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఇందులో వితౌట్ స్టోరేజ్ అండ్ విత్ స్టోరేజ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. విత్ డిఫరెంట్ మోడల్స్ మీరు ఇప్పుడు వరకు చూస్తున్నారు కదా, ఏదైనా సరే ఒక సేమ్ మోడల్ కనిపిస్తే నాకైతే చెప్పండి. నాకైతే ఎక్కడ కూడా డిఫరెంట్ మోడలే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ డిజైనింగ్ కానీ ప్యాటర్న్ కానీ ప్రతిది కూడా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పాత మోడల్ లుక్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ నెట్ కానీ ప్రతిది కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇప్పటి వరకు కూడా వుడ్ తోటి తయారు చేసినట్టు అనిపిస్తుంది కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కొంచెం నెట్ మోడల్ లాగా కనిపిస్తుంది, అలాగే ఇక్కడ వుడ్ తోటి కూడా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ప్రతిది కూడా ప్రీమియం లుక్ లాగా. ఏదైనా సరే మేము చేసినా కూడా ఒక డిఫరెంట్ గా చేస్తున్నాం అనమాట ప్రతిది కూడా. ఎందుకంటే ఓన్లీ వుడ్ తోటే కాకుండా అందులో ఏదైనా సరే చిన్నగా అయినా సరే డిఫరెంట్ గా. సో మనం ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే ఇటాలియన్ బెడ్స్ లోనే టేక్ వుడ్ తోటి అయితే తయారు చేయబడింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ మనకి ఇటాలియన్ బెడ్ లాగానే ఇక్కడ కూడా టేక్ వుడ్ తోటి మనకి డైమండ్స్ తోటి అయితే డిజైనింగ్ చేయబడింది. ఇక్కడ ఫినిషింగ్ చూస్తే కూడా చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మనకి ఇందులో చాలా వెరైటీస్ ఆఫ్ బెడ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఒక్కసారి అయితే మీరు వచ్చి చూసారంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అంత మంచి బెడ్స్ ఉన్నాయి. ఇక్కడ డిజైనింగ్ కానీ ప్రోడక్ట్ కానీ ప్రతిది కూడా పర్ఫెక్ట్ గా డిజైన్ అయితే చేయబడుతున్నారు. సో ఇంకా మోడల్స్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి బెడ్ కూడా ఒక్కొక్క డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఈ బెడ్ వచ్చేసి మనకు మొత్తం టేక్ వుడ్ తోటైతే తయారు చేయబడింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ బెడ్ లో సైజ్ వచ్చేసి మనకు 5x6 అండ్ 6x6 సైజ్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి హెడ్ బోర్డ్ అండ్ లెగ్ బోర్డ్ మాత్రమే టేక్ వుడ్ తోటి ఉంటుంది. మిడిల్ అంతా కూడా మనకు ప్లైవుడ్ తోటి అయితే చేయబడుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చాలా మోడల్స్ అనేది కూడా ఉన్నాయి కాబట్టి ఇంకొకటి ఏంటంటే విత్ వెరైటీ ఆఫ్ డిజైన్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏ మెటీరియల్ అయినా సరే, ఏది ఫ్యాబ్రిక్ అయినా సరే ప్రతిదీ కూడా విత్ డిఫరెంట్ డిజైనింగ్ అయితే చేస్తున్నారు అనమాట. చూస్తున్నారు కదా ప్రతిదీ కూడా మంచి క్వాలిటీ అలాగే మంచి బ్రాండ్ తోటి అయితే చేస్తున్నారు. ప్రతిదీ కూడా టేక్ వుడ్ తోటి కూడా చేస్తున్నారు అనమాట. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బెడ్స్, సోఫాస్, డైనింగ్ టేబుల్స్ ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి కదా. కానీ ఇక్కడ వచ్చేసి మన ఈ ఫ్యాక్టరీలో వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ అనేది కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ చూస్తే ఒక మిర్రర్ అలాగే దీనికి తగ్గట్టుగా స్టోరేజ్ అనేది కూడా అవైలబుల్ గా ఉంటుంది. మనకు ప్రతి దగ్గర కూడా బ్యాంగిల్స్ పెట్టుకునే దానికి చాలా అంటే చాలా మంచిగా స్టోరేజ్ అయితే ఇచ్చారు. ఇంకా చూసుకున్నట్లయితే ఈ డ్రెస్సింగ్ టేబుల్ లో కూడా చాలా అంటే చాలా మోడల్స్ అనేది ఉంది. ఈ మోడల్ అయితే నాకైతే చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూడలేదు ఈ మోడల్ అయితే నేనైతే. ఇది వచ్చేసి రొటేటింగ్ టేబుల్ అనమాట. ఇది వచ్చేసి మనకి రొటేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాగా మనకి ఇదేంటి డోర్ తీయడం అలా కాకుండా ఇది వచ్చేసి మనకి రొటేటింగ్ టేబుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాంగిల్స్ కి సెపరేట్ గా ఇచ్చారు.
అలాగే స్టోరేజ్ కి కూడా ఇచ్చారు. ఇదేంటంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లుగా ఓన్లీ మిర్రర్ అండ్ స్టోరేజ్ బాక్సెస్ ఇలా కాకోకుండా ఇది మాత్రం కొంచెం డిఫరెంట్ గా, ఏదైనా సరే మేము డిఫరెంట్ గా చేస్తామని చెప్పాం కదా, ఇది ఒక డిఫరెంట్ మోడల్ అని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు చాలా వరకు స్టోరింగ్ చేసుకునే దానికి బాక్సెస్ కానీ అలాగే ర్యాక్స్ కానీ చాలా అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ప్రతి మోడల్ కూడా ఒక్కొక్క డిఫరెంట్ డిజైనింగ్ తోటైతే చేయబడుతుంది అనమాట. ప్రతి దానికి కూడా ఏదో ఒక డిఫరెంట్ మెటీరియల్ అనేది అయితే కూడా అక్కడ పెట్టేసి పెడతారనమాట. అంత మంచిగా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే డిజైనింగ్ కూడా చాలా మంచిగా ఉంది. ఇక్కడ మిర్రర్ కింద మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక బాక్సెస్ లాగా డిజైనింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డ్రెస్సింగ్ లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ అనేది కూడా అవైలబుల్ గా ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే ఏది కూడా సిమిలర్ గా మోడల్ అనేది అనిపించదు, ప్రతిదీ కూడా డిఫరెంట్ మోడల్ అనే అనిపిస్తుంది. సో మనకి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ తో పాటే అలాగే స్టడీ టేబుల్ అండ్ షూ ర్యాక్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. ప్రతిదీ కూడా విత్ డిఫరెంట్ మెటీరియల్ తోటి విత్ వుడ్ కలర్ అలాగే మనకి డిజైనింగ్ కానీ ఆ కాంబినేషన్ కానీ ప్రతిదీ కూడా చాలా మంచిగా పీస్ఫుల్ గా అయితే డిజైనింగ్ అయితే చేయబడుతుంది. సో మనం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే క్రాఫ్ట్ ఫర్నిచర్ లో ఓన్లీ ఇండోరే కాకుండా మనకు అవుట్డోర్ కి సంబంధించిన ఫర్నిచర్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ టేబుల్స్ కానీ చైర్స్ కానీ ప్రతిదీ కూడా మంచి డిజైనింగ్ తోటి కూడా చేసి పెట్టారనమాట. ఇక్కడ చూసుకుంటే ప్రతిదీ కూడా చాలా మంచిగా డిజైన్ చేయడం, అలాగే ఇక్కడ చూసుకుంటే థ్రెడ్స్ కానీ ప్రతిదీ ఇక్కడ మిర్రర్స్ కానీ ఏదైనా సరే డిఫరెంట్ లుక్, ఏదైనా సరే డిఫరెంట్ గా ట్రై చేద్దాం అంటారు కదా. సో ఇది ఒక డిఫరెంట్ మోడల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే కూడా మనకి స్వింగ్ లాగా కూడా ఉంది. మనకి ఇక్కడ కూర్చుంటే చాలా హ్యాపీగా ఒక పీస్ఫుల్ గా అనిపిస్తుంది. అలాగే ఎండ పెట్టినప్పుడు కూడా ఎండ పడుకోకుండా ఒక రూఫ్ అనేది కూడా మనకు ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఓన్లీ కూర్చున్నప్పుడు హోల్డర్ అనేది కూడా ఉందన్నమాట. బాటిల్ కానీ ఏదైనా సరే సంథింగ్ పెట్టుకునే దానికి హోల్డర్స్ అనేది కూడా ఇచ్చారు కార్నర్స్ లలో. దీన్ని కూడా ఎంత మంచిగా డిజైనింగ్ చేశారు అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తున్న ఒక స్వింగ్ మోడల్ కూడా చాలా మంచిగా ఓన్లీ చైర్స్ బెడ్స్ ఇవే కాకుండా మనకి ఇక్కడ స్వింగ్స్ కూడా చాలా మంచిగా అయితే డిజైనింగ్ చేశారనమాట. సో నేను ఇప్పటి వరకు చెప్పాను కదా మీకు ఎల్ షేప్ మోడల్ షేప్ సోఫాస్ అని చెప్పేసి, అదే వచ్చేసి మనకి ఇక్కడ 311 సోఫాస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇది కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే ఒక డిఫరెంట్ సోఫా అనేది మనకు చూస్తున్నాము. ఇక్కడ ఏంటంటే విత్ డబుల్ కలర్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సోఫాకి తగ్గట్టుగానే సోఫాకి ఎలా డబల్ కలర్ ఇచ్చాలో అలాగే మనకి పిల్లో కూడా డబల్ కలర్స్, ఒక థ్రెడ్ ఒక లైన్ తోటే ఒక థ్రెడ్ తోటే మనకి ఒక లైన్ అది ఇచ్చారనమాట. ఇది కూడా చాలా డిఫరెంట్ లుక్, డీసెంట్ లుక్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకు చాలా సోఫాస్ అనేది కూడా అవైలబుల్ గా ఉన్నాయి. చాలా మోడల్స్, డిఫరెంట్ మోడల్స్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు చాలా రాయల్ లుక్, ఎందుకంటే మిడిల్ లో మనకి గోల్డ్ తోటి ఒక లేయర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా మనకి ఓన్లీ సోఫాస్ చైర్సే కాకుండా అలాగే పిల్లో కూడా ఒక డిఫరెంట్ గోల్డ్ తోటి లేయర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంచిగా కంఫర్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ మీకు బ్యాక్ పెయిన్ కానీ లేదంటే నెక్ పెయిన్ కానీ ఇలా రాకోకుండా మంచిగా కంఫర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అటు ఇటు చివరిలో చూస్తే మనకు ఓన్లీ వుడ్ తోటైతే తయారు చేయబడడం జరిగింది. ఈ డిజైనింగ్ కూడా చూడండి ఎంత డీసెంట్ గా కనిపిస్తుందో. షేడింగ్ లోనే 2-3 కలర్స్ కలిపారు, కానీ అది మాత్రం మనకు కనిపించట్లేదు. ఓన్లీ మంచిగా డీసెంట్ లుక్ అనేది కూడా మనకు కనిపిస్తుంది. సో ఇందులో వచ్చేసి మీకు కావాల్సినట్టుగా కలర్స్ కానీ సైజెస్ కానీ ఏదైనా సరే కస్టమైజేషన్ అయితే చేయించుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ చూస్తున్న సోఫాస్ వచ్చేసి ఓన్లీ టేక్ వుడ్ సోఫాస్ అన్నమాట. ఓన్లీ టేక్ వుడ్ తోటి తయారు చేశారు. ఇక్కడ చైర్స్ చూస్తే కూడా మనకి ఎంత మంచిగా రాయల్ లుక్ అనిపిస్తుంది. ఈ పిల్లోస్ కానీ ఈ పిల్లోస్ కి తగ్గట్టుగా ఈ చైర్స్ కానీ అలాగే ఈ సోఫాస్ కానీ ప్రతిదీ కూడా మనకి చాలా అంటే చాలా మంచిగా డిజైన్ అయితే చేయబడుతుంది. నాకు తెలిసి ఈ చైర్స్ చూస్తే విధంగా మన తాతయ్యలు కానీ అమ్మమ్మలు కానీ ఎక్కువ వీటిని రిఫర్ చేస్తారనమాట. కూర్చోవడానికి కానీ పడుకోవడానికి
పడుకోవడానికి కానీ వాళ్ళకి మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. ఒకవేళ మీకు ఇందులో పిల్లోస్ లో కానీ కస్టమైజేషన్ ఈ కలర్ వద్దు నాకు వేరే కలర్ కావాలి అన్న కూడా కస్టమైజేషన్ అయితే తప్పకుండా ఉంటుంది. మనకు ఈ వుడ్ కి సంబంధించిన లైక్ ఎలా అంటే ఈ కలరే వేస్తున్నారు అనమాట. ఎంత బాగుందంటే అంత బాగుంది. ప్రతిదీ కూడా విత్ డిఫరెంట్ డిజైన్. ఈ నేను ఏంటంటే చెప్పేది ఈ డిజైన్ ఉన్నట్టు నెక్స్ట్ టేబుల్ కి ఉండదు అనమాట, నెక్స్ట్ సోఫాకు ఉండదు. సో ఆ విధంగా ప్రతిదీ కూడా డిఫరెంట్ గా డిజైనింగ్ అయితే చేయబడుతున్నారు. మీకు ఇందులో ఒకవేళ కావాలనుకుంటే కూడా 311 కాకుండా 321 చేసుకోవచ్చు. 322 డిజైనింగ్ సైజెస్ అయితే కస్టమైజేషన్ అయితే చేయించుకోవచ్చు అనమాట. దీంట్లో కూడా మీకు రాయల్ లుక్ చూసుకోవాలంటే కూడా చాలా మంచిగా హ్యాపీగా చూసుకోవచ్చు. ఇందులో చూసుకున్నట్లయితే మనకు చాలా మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉంటున్నాయి. ఒక్కసారి అయితే వచ్చి విజిట్ చేసేయండి. సో మనం ఇప్పటి వరకు చూసింది ఏంటంటే సోఫా కమ్ బెడ్. సో ఇది చూసాం కదా, కానీ ఇప్పుడు వచ్చేసి మనకు దివాన్ కమ్ బెడ్ అనమాట. సో ఇదైతే చూపిస్తున్నాను ఒకసారి చూడండి. మనకి దివాన్ కమ్ బెడ్ అనమాట. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ స్టోరేజ్ ఆప్షన్ కూడా ఉంది. ఓన్లీ దివాన్ కమ్ బెడ్ అనేది కాకుండా స్టోరేజ్ ఆప్షన్ కూడా మనకు అవైలబుల్ గా ఉంటుంది. ఇందులో చూసుకుంటే మనకి ఓన్లీ దివాన్ గా కాకోకుండా మనకి బెడ్ వైజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఓన్లీ దివాన్ గా కాకోకుండా బెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఎందుకంటే ఒక్క మోడల్ లోనే ఇన్ని మోడల్స్ ఇంతగా యూజ్ చేసుకోవచ్చు అంటే ఓన్లీ దివాన్ అంటే మనం లైక్ కంఫర్ట్ లేకోకుండా పడుకోవడం అది మాత్రమే చూస్తాం. కానీ ఇక్కడ వచ్చేసి దివాన్ విత్ బెడ్ అన్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది, చాలా కంఫర్ట్ గా కూడా ఉంటుంది. సో ఈ దివాన్ కమ్ బెడ్ అనేది చాలా మోడల్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఇందులో ఇంకొక స్పెషాలిటీ అనేది కూడా మనకు ఉందన్నమాట. ఒకవేళ సడన్ గా హౌస్ షిఫ్టింగ్ ఉంది, ఇంత బెడ్ ఎత్తడం చాలా కష్టము అనేసి అనుకుంటే కూడా మీకు చాలా ఈజీగా ఒక్కొక్కటి పార్ట్ వైజ్ గా డివైడ్ చేసి మీరు పార్ట్ వైజ్ గా తీసుకెళ్లొచ్చు అనమాట. ప్రతిదీ కూడా ఈజీగా మూవబుల్ చేయొచ్చు. ఎందుకంటే చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది. ఏదన్నా సరే బయటికి తీసుకెళ్లడం కానీ ఒకవేళ మీరు కూర్చొని హ్యాపీగా పడుకోవడం కానీ డిఫరెంట్ డిజైన్ విత్ డిఫరెంట్ కలర్స్ అలాగే ఈ డైమండ్ స్టోన్స్ తోటి డిజైనింగ్ కానీ ఎంత పర్ఫెక్ట్ గా ఉందంటే అంత పర్ఫెక్ట్ గా ఉంది. మనకు ప్రతిదీ కూడా చాలా డిజైనింగ్ ఎంత మంచిగా చేశారంటే విత్ గోల్డ్ తోటి కూడా మనకి గోల్డ్ లేయర్స్ తోటి కూడా మనకి డిజైనింగ్ అయితే చేయబడింది. చూస్తే మనకు చాలా మోడల్స్ అనేది కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఒకసారి వచ్చి విజిట్ చేసేయండి. సో ఇప్పటి వరకు మనం ఏదైనా సరే చూసినా కూడా ఓన్లీ హౌస్ కోసము లేదంటే పెద్దవాళ్ళ కోసం ఆఫీస్ కోసం ఇది మాత్రమే చూసాం. కానీ ఇప్పుడు మాత్రం మనకి అందరికి ఇష్టమైన కిడ్స్ కోసం కూడా ఒక స్పెషల్ గా స్టడీ టేబుల్ అండ్ బెడ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఎందుకంటే హ్యాపీగా వాళ్ళు నైట్ స్టడీ చేసుకొని వాళ్ళ బ్యాగ్స్ అన్ని కూడా థింగ్స్ అన్ని కూడా వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా ఈ ర్యాక్స్ లలో కూడా పెట్టేసుకోవచ్చు. మనము ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా మంచిగా స్టోరేజ్ పెట్టుకునే దానికి కూడా చాలా మంచిగా అవైలబుల్ గా ఉంది. వెంటనే వాళ్ళు ఇక్కడ చదివేసుకొని వాళ్ళవన్నీ అక్కడ సర్దేసుకొని వెంటనే పైకి వెళ్ళి పడుకోవచ్చు అనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే డిఫరెంట్ గా మోడల్స్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి బంక్ బెడ్స్ అనేది కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ చాలా ఇవి నాకు తెలిసినంత వరకు అయితే ఎక్కువ డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అంటారు కదా, వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ హాస్టల్స్ లలో కూడా యూజ్ చేస్తారు ఎక్కువ. చాలా మంచిగా ఉంది, ప్రీమియం లుక్ అని చెప్పుకోవచ్చు. ప్రతిదీ కూడా ఇక్కడ ఇస్తున్న ప్రతిదీ కూడా చాలా ప్రీమియం గా లగ్జరీగా అనిపిస్తుంది. ఒకసారి అయితే వచ్చి విజిట్ చేసేయండి. సో ఏదైనా సరే కొత్తగా తినాలి, కొత్తగా డిఫరెంట్ లొకేషన్ కి వెళ్ళాలని చెప్పేసి మనం కూడా చాలా రెస్టారెంట్స్ కి అయితే వెళ్తుంటాం అనమాట. కానీ ఆ రెస్టారెంట్ లో ఉన్న కొత్త డిజైనింగ్ మా ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలనుకుంటే వెంటనే వచ్చేయాలన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. ఇదేంటంటే ఓన్లీ కూర్చొని తినడమే కాకోకుండా మనం స్వింగ్ కూడా అవ్వచ్చు అనమాట ఇలా ఇలా. సో చాలా అంటే చాలా లగ్జరీగా అనిపిస్తుంది నాకైతే. విత్ లో బడ్జెట్ తోటి మీ ఇంటిని అయితే చాలా మంచిగా హై బ్రాండెడ్ హై క్వాలిటీ సో ఈ విధంగా చూసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది చూసుకున్నట్లయితే చాలా తక్కువ బడ్జెట్ అయినా సరే మీకు మాత్రం మీ ఇంట్లో ఒకసారి గార్డెన్ కానీ లేదంటే బయట పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మేడ పైన కూడా పెట్టుకోవచ్చు. సో డిన్నర్ టైంలో మంచిగా డిన్నర్ చేసేసుకొని నెట్ వేసేసుకొని తిన్నామంటే చాలా అంత మంచి ఫీలింగ్ తోటి కూడా మనం
మనం ఇక్కడ హ్యాపీగా తినేయచ్చు అన్నమాట. ఈ ఫెసిలిటీ కూడా ఇందులో ఉందంటే నేనైతే అసలు నమ్మలేదు, ఎందుకంటే చాలా బాగుంది నాకైతే. ఇంకా మనకి రెస్టారెంట్స్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు, వేరే వేరే లొకేషన్స్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మన ఇంట్లోనే వెరైటీగా డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేను చెప్పాను కదా దివాన్స్ లో కూడా చాలా మోడల్స్ ఉంటాయని చెప్పేసి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు దివాన్స్ కూడా చాలా వెరైటీగా మోడల్స్ లో కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే దివాన్స్ విత్ స్టోరేజ్ అన్నమాట. నాకు తెలిసి చాలా బాగుంది. ఒకవేళ మనము సింగిల్ గా రూమ్ తీసుకోవాలన్నా కూడా వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే సింగిల్ రూమ్ లో ఎక్కువ బట్టలు అనేది పట్టదు కాబట్టి మనకి సింగిల్ రూమ్ కి ఈ దివాన్ కట్ అనేది తీసుకుంటే మీకు దివాన్ లాగా యూజ్ అవుతుంది, అలాగే బెడ్ లాగా యూజ్ అవుతుంది, అలాగే విత్ ర్యాక్స్ అంటే స్టోరేజ్ పెట్టుకునే దానికి ర్యాక్స్ లేకపోతే స్టోరేజ్ కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు 3x6 అండ్ 4x6 లో సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇందులో కూడా చాలా వెరైటీస్, ఇంత చిన్న దాంట్లో కూడా వెరైటీస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వితౌట్ స్టోరేజ్ అనేది కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇవి కూడా చాలా డిఫరెంట్ గా డిజైనింగ్ అయితే చేయబడింది. సో ఒకసారి మీరే వచ్చి చూడండి ఎంత బాగా డిజైనింగ్ చేశారు. ప్రోడక్ట్ కానీ అలాగే వుడ్ తోటి కానీ ప్రతిదీ కూడా చాలా మంచిగా పర్ఫెక్ట్ గా అయితే డిజైనింగ్ చేశారు. సో చూసారు కదా మా క్రెఫ్ట్ ఫర్నిచర్ వాళ్ళు ఎంత మంచిగా ప్రొవైడ్ చేస్తున్నాం. బెడ్స్ కానీ ఏదైనా సరే సోఫాస్ కానీ ప్రతిదీ కూడా ప్రీమియం లెవెల్లో అయితే ఇస్తున్నాం అన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీ ఇంటిని కానీ మీ ఆఫీస్ ని కానీ ఏదైనా సరే ఓన్లీ ఇంటిని కట్టడం ఆఫీస్ ని పెట్టడం అది కాదు, దానికి తగ్గట్టుగా ఫర్నిచర్ కూడా ఉండాలి. కాబట్టి వెంటనే వచ్చేసేయండి క్రెఫ్ట్ ఫర్నిచర్ కి. ఆల్ ఓవర్ ఇండియాకి మాకు ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాము, కాకపోతే దానికి సెపరేట్ గా చార్జెస్ అయితే అవుతాయి. ఇంకొకటి ఏంటంటే దీని లొకేషన్ వచ్చేసి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, మేడ్చల్ చెక్ పోస్ట్ నియర్ భారత్ పెట్రోల్ బంక్. ఒకవేళ మీరు గూగుల్లో క్రెఫ్ట్ ఫర్నిచర్ అని సెర్చ్ చేసినా కూడా మీకు డైరెక్ట్ గా డైరెక్షన్స్ అయితే చూపించేస్తుంది. వెంటనే వచ్చేసేయండి. వెంటనే మీకు కావాల్సింది కస్టమైజ్ చేయించుకోవడమా లేదంటే ఇక్కడ ఉన్న బెడ్స్ కానీ సోఫాస్ కానీ చైర్స్ కానీ ఏదైనా సరే తీసుకోవాలనుకున్నారు వెంటనే వచ్చి విజిట్ చేసేయండి. సో ఇలా మరిన్ని అప్డేట్స్ కోసం ఇలా మరిన్ని ఫర్నిచర్ కోసం కూడా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.